వాట్స్ ఆల్ దిస్ సెటప్ అబౌట్? ఏమన్నా ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రామా? మీరు ముఖ్యమంత్రా? నేను ముఖ్యమంత్రి కాదు. ఆటగాళ్ళ పాటగాళ్ళ ప్రోగ్రామా? సెలబ్రిటీవా? సెలబ్రిటీ కూడా కాదు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేనా? ఓపెన్ హార్ట్ విత్ కాదు, ఓపెన్ హార్ట్ అబౌట్ ఆర్కే. ఓ మా అయ్య గారికి 60 years నిండుతున్న సందర్భంగా మీ లైఫ్ గురించి, మీ లైఫ్ జర్నీ, మీ ముగ్గురి లైఫ్ జర్నీ విత్ హిమ్ అండ్ అత్తయ్య గారు గురించి మేము కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాం, మాకు ఆల్రెడీ తెలిసింది కాకుండా. సో మీరు రెడీయా? మరి ఫంక్షన్ అది? ఫంక్షన్ అవి కూడా జరుగుతాయి, కానీ దిస్ ఇస్ ఆల్ అబౌట్ అస్ ఓ యాజ్ అ ఫ్యామిలీ. పెళ్ళై 10 ఏళ్ళది, నీకు ఇంకా అర్థం కాలేదా? ఫంక్షన్ అంటే అసలు మన ఇంట్లో వాళ్ళ గురించి కాదు, బయట వాళ్ళ గురించే. వాళ్ళ గురించి ఎవరిని పిలుస్తావు, ఎవరిని పెట్టుబడి బట్టలు, అసలు ఫంక్షన్ ఎందుకు చేస్తున్నామో మర్చిపోవాలి. అంత హడావుడిగా ఉండాలి. భోజనాలు ఇది అదే అని. అసలు ఇంట్లో వాళ్ళ గురించి కాదు, ఎవరిదైతే ఫంక్షన్ వాళ్ళ గురించి కాదు. ఇంకా అర్థం కాలేదా? ఈసారి అలా కాదు, ఓకేనా? ట్రెండింగ్ సెట్టింగ్. హోప్ఫుల్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి క్వశ్చన్స్ అడుగుతావా? యా, మేము ముగ్గురం మీ ముగ్గురిని అడుగుతాము. ఓకే, మాకు అనిపించినవి మేము చెప్తాము. ఓకే, సో యా, ఓకే, లెట్స్ స్టార్ట్. 3, 2, 1. చిన్నప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు నేను ఏమని పిలిచేవాళ్ళు? ఇప్పుడు కూడా అమ్మ ఏమో కొత్తేలు అని పిలిచేది, నాన్న కూడా కొత్తేలు. చాలా పేర్లు ఉండేవి, బట్ అమ్మ కొత్తేలు అని పిలిచేది. నాకు చిన్నప్పుడు 2 కొత్తేలు ఉండేవి. నాన్నేమో పెద్ద అబ్బాయి అని కానీ పెమ్ముయరా అని పిలిచేవాళ్ళు. నాన్నకి అట్లా కొన్ని కోడి. పెమ్ముయరా అంటే పెద్ద ముక్కుల పెద్ద అబ్బాయి, 7 పెద్దుకు అయ్యా, తన అబ్రివేషన్ అది. మమ్మీ ఏమో రూటు అంటుంది, లేదా పేచీలు అంటుంది. రూటు అంటే బిట్టు బీట్రూట్ అని చెప్పి రైమింగ్. ఓకే. అమ్మ పేచీలు అండ్ రూటు అని పిలిచేది. పేచీలు అంటే సేపు పెద్దవానికి నాకు అని చెప్పి అంటుండే కదా, అందుకని అట్లా అనేది. డాడీ తెమ్మ వాళ్ళని అనేవాళ్ళు. తేమేవో అంటే తెల్లని మెత్తని ఒళ్ళు వాడు. నేను నాకు అప్పటి వరకు తెలియదు యాక్చువల్గా తేమేవో అంటారని కూడా. పెళ్ళి వచ్చాక ఫస్ట్లో మామయ్య నీకు ఫోన్ చేయమన్నారు. పెళ్ళైన ఫ్యూ డేస్కే మామయ్య ఫోన్లో చేద్దామని చేస్తుంటే అసలు ఎంతసేపు అయినా నెంబర్ నీ పేరు కనపడట్లేదు. బిట్టు అని పెట్టుకుని ఉంటారా? లేదు. దాని తర్వాత అరవింద్ అని పెట్టుకుని ఉంటారా? లేదు. పోనీ పేచీలు అంటారా? నాకు కూడా తెలుసు. పేచీలు అని ఉంటుందా? లేదు. ఏం లేదు. నెంబర్ కొట్టేశాను, ఇంకా 966 నెంబర్ కొడితే తేమేవో అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చదవడానికి కూడా నాకు రాలేదు. నాకు నా గుడ్లు చాలా పెద్దగా ఉండేదని చెప్పేసి గుడ్లు అని పిలిచేవారు. డాడీ గుడ్ల మేయాల పిలిచేవారు. ఇంకా పెగు అని పిలిచేవారు. చాలా తక్కువగానే మోస్ట్లీ గుడ్లు అని పిలిచేవాళ్ళు. అమ్మ మాత్రం నన్ను నా పేరు తప్ప అందరి పేర్లు చెప్పారు. వేణు, విజ్జి, రంగం, బిట్టు, సిట్టు, అది అలా కాకుండా ఇంకేమనేది మొండి బండ అనేది. మొండి బండ, మకరదున్న, సిట్టుపడి అంటారు. సిట్పడి అని కూడా అంటారు. సిట్టుపడి అనేవారు. నీకు వాళ్ళతో ఉన్న ఫస్ట్ మెమరీ ఏంటి? ఫస్ట్ మెమరీ అంటే కష్టం, కానీ లాస్ట్ మెమరీ అయితే గుర్తుంది. లాస్ట్ మెమరీ అంటే ఏది? ఇందాక ఫోన్లో మాట్లాడిందా? ఫస్ట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు కానీ వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మైండ్ టక్ మన వచ్చేది ఏంటి అంటే, నాన్న ముద్దు చేసుకుంటే మీసం గుచ్చుకోవడం గుర్తుంది. ఇంకా నాన్న వచ్చేటప్పుడు బాలానగర్ అనుకుంటా, నేను గేట్ దగ్గర నుంచొని ఉండేవాడిని, నాన్న సైకిల్ మీద వచ్చేవాళ్ళు. నేను ఆ గేట్ పట్టుకొని, అంటే ఇప్పుడు ఫస్ట్ మెమరీ అన్న సడన్గా అనేసరికి నాకు అది వచ్చింది, నాన్న అలా రావడం. అమ్మేమో కూర్చోబెట్టి అన్నం పెట్టడము, ఎత్తుకున్నా మేము గుర్తులేదు కానీ అమ్మ అన్నం పెట్టడము, అమ్మ వంట చేస్తుంటే నేను కూర్చొని కబుర్లు చెప్పడము, అవి గుర్తుంది. అంటే అమ్మకి అది ప్రకాష్ నగర్లో అనుకుంటా. బట్ ఇప్పుడు
సడన్గా అనేసరికి నాకు అది గుర్తొచ్చింది. ఇప్పుడు అమ్మ వంట చేసుకుంటే నేను నాకు గోడకి ఇట్లా కూర్చొని చెప్పడం, మాట్లాడడము, బిట్టుని ఎత్తుకోవడం కూడా గుర్తొస్తుంది నాకు. సఫల్గూడలో వచ్చిన తర్వాత మేమందరం అంటే మేము ముగ్గురమే పడుకునే వాళ్ళం రూమ్లో. పొద్దున్న అయితే పొద్దున్న రాత్రి డాడీ వచ్చేవాళ్ళు, మమ్మీ కూడా వచ్చి పడుకునేది అనమాట. సో మేమందరం కలిసి మంచం మీద పడుకొని గోల్డంతా టైం స్పెండ్ చేస్తుండే, బాగుంటుండే. అది ఇట్ ఈస్ వన్ గుడ్ మెమరీ ఐ హ్యావ్. ఒకసారి ఏమైందంటే చిన్నప్పుడు మనకి యాజ్ యూజువల్ ఫుల్ భయము, దయ్యాలు అవి అంటే వచ్చి ఉండదు అనమాట. సో డాడీ వాళ్ళ పెద్దక్క కొడుకు కిరణ్ బావ అని ఉండేవాళ్ళు. ఆయన ఫుల్ దయ్యాల స్టోరీలు చెప్పేవాడు అనమాట. ఒకసారి దయ్యాల స్టోరీలు చెప్తే రాకేష్పల్లి ఏఓసి దాటి సఫల్గూడకు వస్తుందని చెప్పాడు అనమాట నన్ను తినేందుకు. సో ఆ రోజు రాత్రి వచ్చి పడింది అనమాట నాకు. సో ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరి మధ్యలో పడుకున్నాను నేను. ఇది అంతా ఎప్పుడు చిన్నపిల్లని కాదు, అప్పటికి 5th క్లాస్ 4th క్లాస్ అనుకుంటా. ఓకే. సో అదొకటి. ఇంకొకటి ఏమో వీకెండ్స్ వచ్చినప్పుడు మేము ముగ్గురం ఒక రూమ్లో పడుకునే వాళ్ళము. సఫీల్ కూడా గోల్డెన్ అపార్ట్మెంట్స్లో, అమ్మ నాన్న ఇంకో రూమ్లో పడుకునే వాళ్ళు. వీకెండ్ వచ్చేసరికి వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఊరికే ఏం చేసేవాళ్ళం కాదు కానీ పడుకొని అటు ఇటు దొరిలే వాళ్ళము. ఒక గంట అరగంట. నాకు అది చాలా బాగుండేది. నాకు చిన్నప్పుడు అంత గుర్తులేదు కానీ మేము కీసరగుట్టలో ఉన్నప్పుడు కీసరగుట్ట నుండి సఫల్గూడ వచ్చేవాళ్ళం. క్యాంటీన్లో సామాన్లు కొందామని నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. సో నేను క్యాంటీన్కి ఎప్పుడు వెళ్తామని వెయిట్ చేస్తుండే వాళ్ళం, నేను విష్ణు. అక్కడికి వస్తే అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అందరు బాయ్స్ అయినా కూడా, నేను ఒక్కదాన్ని గర్ల్ అయినా కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని. అది బాగా అనిపించేది. అంత వెల్కమింగ్గా ఉండేది. అంత ఒక్కతే ఉండేది కదా. నేను కూడా అట్లా ఉండడానికి వచ్చేదాన్ని కదా సమ్మర్ హాలిడేస్లో. సో బాగుండేది అలా. అక్కడికి వచ్చి సఫల్గూడలో అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. అత్త దగ్గర క్రాఫ్ట్స్ అవన్నీ నేర్చుకునేదాన్ని. అలా బాగుండేది ఆ డేస్ అసలు. నాకైతే చాలా బాగా గుర్తుంది. నేను ఫస్ట్ టైం కలిసింది వంశీ వాళ్ళ అక్క పెళ్ళిలో. నాన్ననా అందరూ వచ్చారు కలిసి భోజనం చేసాము. మా అయ్యగారు ఏమో జోకులు వేసేస్తూ ఉన్నారు. నాకేమో అంటే నాకు అది జోక్ అని అర్థం అవడానికి టైం పట్టింది. అత్తయ్య గారేమో నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని, మీరు ఊరుకోండి అని చెప్పి ఇలా అంటూ అందరినీ బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు కదా. చిన్నప్పటి నుంచి ఎన్నో తీట పనులు అంటారు కదా మీరు. నువ్వు అత్త మామని ఇద్దరిని బాగా ఇరిటేట్ చేసిన మూమెంట్ ఏంటి? ఆ తీట పనులలో ఏ తీట పనులకు ఎక్కువ తిట్లు పడ్డాయి, అసలు వీడు నన్ను చిరాకు పెట్టించేస్తున్నాడు అని అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా చాలా విషయాలన్నీ ఇరిటేట్ చేసి ఉంటాము. అంటే నాకు జనరల్గా నేను అని గుర్తురాడు, ముగ్గురిది గుర్తొస్తుంది. మేమందరం అన్నాలు తినేటప్పుడు మేము 1 o'clock అట్లా స్టార్ట్ చేసేది. మేము 4 వరకు తినేవాళ్ళం మేము ముగ్గురం. అమ్మ తినేసి వెళ్ళిపోయేది. మేమేమో ఇక్కలు పక్కలు అన్నంతా ఇలా చేసి, లేకపోతే బిట్టు ఏమో అన్నం అంతా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం వెజ్లో ఇట్లా నీట్గా పేర్చేవాడిని అనమాట. ఆ తినడం కూడా నీట్గా లైన్స్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ ఏమో అప్పట్లో వచ్చేదేమో మరి తెలియదు కానీ అన్నం కూడా తిన్నాము. ఇట్లా కంచం ఉందనుకో దాన్ని నీట్గా ఇలా స్ట్రైట్ లైన్ చేసి ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేయడము, అలాంటివన్నీ నీట్ స్ట్రేట్ షేప్ చేసి అన్నం ఇలా కలిపి చూడు ఎలా వస్తుందా ఎక్కిలాగా అదే అట్లా గంటల అట్లా నవ్వుకుంటూ ఉండేవాడు. సమ్మర్లో చేసేది ఏముండదు కదా. ఇంకా అప్పుడు అమ్మ తినండి అని ఎంత చెప్పినా ఓకే అప్పుడు తినేసేవాళ్ళం. మళ్ళీ అమ్మ వెళ్ళి వేరే పని చేసుకునేది. ఇంకొకసారి కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద నేను సిట్టుగాడు వేణాన్ని కూర్చొని తింటున్నాం. ఇది స్టోరీ వేణాన్ని కూడా గుర్తే ఉంటుంది. అయితే ఫస్ట్ పప్పు కూర వాళ్ళతో పాటు నేను స్టార్ట్ చేశాను. నేను ఇంకా ఫస్ట్ అన్నంలోనే ఉన్నా. వాళ్ళు కూర అయిపోయింది, చారు అయిపోయింది, పెరుగులోకి వచ్చారు. నేను ఫస్ట్ కూర తింటుంటే వాళ్ళతో చారులోకి వచ్చారు. కానీ చారు పోయమంటే అమ్మ చారు పోసింది. తర్వాత మళ్ళీ పెరుగులో పెరుగు పోయమంటే పట్టణం ఒకటి దిగింది. మోస్ట్లీ ఇదే రొటీన్ సమ్మర్ హాలిడేస్లో. ఇంకా లేట్ చేస్తారు. నేను తినడంలో చాలా స్లో ఉంటుండే అనమాట. అందుకని అమ్మ కొంచెం కోపం వస్తుండే. ఒకసారి వచ్చి ముగ్గురిని 3 గుళ్ళు వేసి కొట్టి తింటారు లేదా అని చెప్పి బాత్లో పడేసింది. ఒక 5 నిమిషాలు కొంచెం రిపెంట్ అయ్యాము అని, నీ వల్లే అనుకున్నాము. తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ ట్యాప్తో ఆడుకొని ఒకసారి అంటే
ఆడుకుంటూ ఉండేవాడు, సౌండ్ చేస్తున్నాడు జిజి అంటే అర్థం. అట్లా ఆడుతూ ఆడుతూ ఒకసారి బాత్రూంలో బల్బ్ పగలగొట్టాము. అది అది అంటే అట్లా రొటీన్ బాగా ఇరిటేట్ చేసింది. అమ్మ దగ్గర అయితే చాలా తీటపలు చేశాను, ఇప్పటికీ అది ఇప్పటికీ నడుస్తుంది. నాకేమో అమ్మ ఒళ్ళు చాలా స్మూత్గా ఉంటుంది, నాకేమో బర్రెలాగా వెళ్ళి రుద్దుకోవాలన్నట్టు. అమ్మ కిచెన్లో ఏమో ఫుల్ జిడ్డుగా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి రుద్దుకునేవాడిని. దానికి చాలా కోపం వచ్చింది అమ్మకి. ఇంకా అంటే ఒకసారి ఇట్లా వీకెండ్స్ వస్తే ఎంతసేపు ఏదో చదువుతూ ఉంటుంది అనమాట అమ్మ. అలా మొత్తం సర్దేసిన తర్వాత నాకు సెంట్ దొరికింది అనమాట. సెంట్ తీసుకెళ్ళి అమ్మ కొట్టాను, ఫుల్ చిక్కాగా ఉంటుంది. నాన్ననేమో బండి నడిపాడు అప్పుడు నాకు తెలిసి. మేము 5 వెళ్ళేవాళ్ళం బజాజ్ సూపర్ బండి మీద, నేను ముందర నుంచినవాడిని. సో నాన్న బండి నడుపుతుంటే నేను హార్న్ కొట్టడము, లేకపోతే ఆ లైట్లు ఉంటాయి కదా, లైట్లు ఆపేసాడు తెలిసి తెలియక. ఏంటి ఇండికేటర్? ఇండికేటర్ ఉండేది కాదు, అంత సీన్ లేదు ఆ బండికి. బట్ అంటే మామూలు లైట్, మెయిన్ హెడ్ లైట్. అంటే రాత్రిపూటలు కూడా రాత్రిపూట నైట్ వేసుకుని రాత్రిపూటే కదా, అంటే డే టైమ్ లో ఆన్ చేసేస్తారు. డే టైం ఆన్ చేసిన తెలిసేది కాదు, నైట్ టైం ఆఫ్ చేసేస్తాడు. వద్దు అని చెప్పారు పాపం నాన్న ఒకసారి. అట్లా ఆఫ్ చేస్తే దిగు అని చెప్పి దింపేశారు. దింపేసి వద్దని చెప్పాను కదా చాలాసార్లు అని చెప్పి దింపేసి అట్లా అంటే ఇరిటేట్ అయ్యారు. డాడీకి ఏంటంటే ఇప్పుడు హైలైట్ సీన్ అంటే సిటీ వాడు చెప్పాలి. గోవాకి వెళ్ళేటప్పుడు విజయ్ గారు ఉన్నాడు ఇక చెప్పాడు, వాడే ఏదో ఒకటి పెడతాడు ఇట్లాంటివన్నీ. గోవాకి వెళ్దాం అది ఇది అంటే నేను కూడా గోవాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అప్పుడు. ఇంకా మమ్మీ డాడీ ఏమో ఎట్లా వెళ్తారా ఏంట్రా అంటే నేనేమో ఆన్సర్ చేయట్లేదు, ఎట్లా వెళ్తా అట్లా వెళ్తా ఇట్లా వెళ్తా అని చెప్పి ఏదో తల కింద కొంచెం సర్దుకుంటూ ఇది చేస్తున్నాను అనమాట. డాడీకి అప్పుడు ఫుల్ కోపం వచ్చిందంట, కానీ ఇంకా మమ్మీ ఉంది కాబట్టి మమ్మీ కొంచెం కూల్ చేసింది అనమాట. డాడీతో ఏమయ్యేదంటే డాడీ ఆఫీస్ నుంచి ఫుల్ అలసిపోయి వచ్చేవాళ్ళు. నేనేమో సిగ్గు లేకుండా అయినా డాడీ సోఫా మీద కూర్చుంటే ఆ పైన గోడ ఉండేది అనమాట. ఆ గోడ మీద బాల్ వేసుకుంటూ ఆడుతూ ఉండేవాడిని. ఫుల్ అలసిపోయి వచ్చినా నేను సిగ్గు లేకుండా అలాగే ఆడుతున్నా. అది వెళ్ళి డాడీకి కూడా తగిలింది. డాడీ ఏమనలేదు, అంటే ఎంత ఇరిటేట్ చేసినా డాడీ నన్ను అన్నది తక్కువ. అలా ఒకసారి చేసింది ఏంటి అంటే వేడనెక్కి బిడ్డనెక్కి లేదా ఎవరికో వేడనెక్కి చూపిస్తాను అనుకుంటా. సౌరవ్ గంగులు ఎలా ఆడతాడు తెలుస్తానని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇలా పట్టుకొని వెళ్ళి చూపించాను అనమాట. వాడు షాట్ ఇలా కొట్టాడు అని చెప్పి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్కి డెంట్ పడింది అనమాట. డాడీ చూసి ఆ బ్యాట్ తీసుకొచ్చి రొప్పన ఒకటి వేసాడు అంతే అని చెప్పి ఇంక ఏడ్చాను. సెకండ్ జస్ట్ చూపిస్తున్నాను అనమాట. నాకు రిలీజ్ అవ్వాలి, ఫ్రంట్ ఫుట్ వెళ్ళి కొట్టారు, దాడుమని పడింది, ఒక డెంట్ పడింది దానికి. ఇంకా సెకండ్ పడేలోపు ఇంకా అమ్మ చాపేసింది. సో బాగా దెబ్బలు ఎక్కడ పడేవాడిని అసలు. నాకు ఎక్కువ దెబ్బలు పడేవి కాదు, నాకు అసలు కొట్టిన ఇన్స్టెన్సెస్ గుర్తు లేవు అసలు. ఎక్కువ దెబ్బలు ఎక్కువ నాకు చాలా తక్కువ పడ్డాయి. దెబ్బలు బాగానే పడేవి నాకు. ముగ్గురు అల్లరి చేసినా అంటే నేను తప్పు చేసినా వేడనకి ఎక్కువ పడేవి అనమాట. అండ్ ఎవరు తప్పు చేసినా ముగ్గురికి పడే వచ్చే వరకు నా దగ్గరకు వచ్చేసరికి నేను ఫుల్ ఎయిట్ చేసేవాడిని, సౌండ్ లేకుండా. ఇంకా నాకు తక్కువే పడేది దెబ్బలు. మెయిన్ మూలకారకుండా నేనే అయి ఉంటాను, ప్యాసివ్లీ ఆర్ యాక్టివ్లీ సంహవ్ అది కదా. సో ఎలా చేసినా ముగ్గురికి పడిపోయాయి. ఫస్ట్ నా నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. సో లాస్ట్ వాడి దగ్గరికి వచ్చేసరికి వాడు బిట్టు దగ్గరికి వచ్చేసరికి అయిపోయేది, ఎందుకంటే అలసిపోయేవాడు కాదు, బిట్టు భయపెట్టేవాడు. అది వాడు చెప్తాడు డీటెయిల్గా. కోపం వచ్చే నాకు అందులో కొంచెం పాటే గుర్తుంది, అది ఎందుకంటే తెలియదు. కానీ బట్టలన్నీ సర్దుకొని షోకేస్లోంచి దాంట్లోంచి అవన్నీ తీసుకొని దాంట్లో పెట్టుకొని వెళ్తున్నాను. వెళ్తుంటే అన్నీ ఇంత పెద్ద కవర్లో మూట చేశా. వేడైనా వాళ్ళందరేమో నవ్వుతున్నారు. నేను మూట చేసుకొని వెళ్తుంటే అసలు కోపం వచ్చింది అనమాట. నేను తీసుకొని వెళ్ళిపోతుంటే వేడైనా వాళ్ళందరూ నవ్వుతున్నారు, కానీ ఏం మాట్లాడట్లేదు. మమ్మీ కూడా చూస్తుంది. అప్పుడే సడన్గా డాడీ వచ్చారనమాట. నేను అప్పటివరకు వెళ్ళిన వాడిని తీసుకొని మళ్ళీ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో చిన్న నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే అట్లా అంటే మేము గోల చేసి ఇల్లంతా తిరిగేస్తూ ముగ్గురము, దానికి బాగానే పడేది. అమ్మ కూడా అట్లాగే పాపం, అంటే ఏదన్నా వద్దు అన్న పని చేయడం కానీ ముగ్గురం చేస్తే కొట్టేది బాగానే. దువ్వెనతో పడింది ఒకసారి అమ్మతో. నాన్న అయితే మాతో అయితే మాయ గారు ఏమన్నా అంటే బెల్ట్ అని మమ్మల్ని అంటారు. అదే
నాకు పడింది ఒకసారి కదా చాలాసార్లు బెల్ట్తో మామూలుగా కొట్టేవాళ్ళు. బాగా గుర్తున్నది ఎప్పుడంటే ఒకసారి బెల్ట్ మామూలుగా తీసుకొని కోపంలో ఇట్లా కొడతారు కదా, అయితే ఒకసారి ఏమో బక్కులు ఉండింది దానికి. ఆ బక్కులు వీటి మీద తగిలింది నాకు. అప్పుడు అది చాలా రోజులు నొప్పేసింది. అంటే లైక్ మామూలుగా ఎప్పుడు నొప్పేస్తే జస్ట్ రెడ్ అయిపోయేది. అది బాగా గుర్తుంది. అమ్మ ఏమో ఒకసారి దువ్వెనతో కొట్టింది కాలు మీద, తొడ మీద. అది కూడా తిరిగేటప్పుడే ఏదో చేస్తుంటే ఏదో బయటికి వెళ్ళాలో ఏదో వచ్చి తొడగా కొట్టగానే దువ్వెన ఇట్లా ఆ వాతలు ఇట్లా పడ్డాయి. నేను చాలాసార్లు చూసుకున్నాను వచ్చింది. అప్పుడు కూడా సిగ్గులేదు. అది బాగా గుర్తుంది. వాళ్ళు మీకు చాలానే నేర్పించారు లైఫ్లో. అంటే మీకు గుర్తుగా ఉన్న ఒక లైఫ్ స్కిల్ ఏదో ఒక ప్రాక్టికల్ స్కిల్ అత్తయ్య గారు నేర్పించినది, మావయ్య గారు నేర్పించినది ఏమన్నా? చాలానే ఉన్నాయి. మర్చిపోలేదు ఏంటంటే అమ్మ దగ్గర నుంచి కుకింగ్ ఆబ్వియస్గా ఒకటి వస్తుంది. ఇప్పుడు చేయట్లేదు అనుకో, కంగారు పడుకో. పెళ్ళి కాకముందర అవి అప్పుడు చేసేవాడిలే. అయితే కుకింగ్ ఒకటి, ఇంకా దేవుడివి మామూలు వంట చేయడం కానీ. వంట అంటే ఇప్పుడు నీకేం డిషెస్ పేర్లు చెప్పాలా? అంటే అలా కాదు, ఇప్పుడు ఇక్కడైతే చారు ఒకటే కదా చేసేది. ఇప్పుడు అవి నేర్చుకున్నాను. ఇప్పుడు పెళ్లి కాక ముందర చేసేవాడిని కదా, కూరలు కానీ, పప్పు కానీ, చారు కానీ. దేవుడి దగ్గర ఏదో అంటున్నా, అది ఒకటి. ఇంకా దేవుడు ఏమంటారు, కొంచెం ఈ ఆర్థోడాక్స్గా ఉండడము అవి అమ్మ నేర్పించినవి. అండ్ అప్పుడు ఇప్పుడు బాగా వాటి వాల్యూ తెలుస్తుంది. అండ్ ఏమంటారు, భక్తి కలగడం అంటారు, భక్తిగా ఉండడం, అది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నేమో డిసిప్లిన్, అంటే లైక్ ఇప్పుడు మేము ముగ్గురం పొద్దునే లేచేసి మా పనులు మేము స్టార్ట్ చేసుకునేవాళ్ళం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక టాస్కులు, వాటర్ బాటిల్ ఒకటి నీళ్ళు నింపేవాళ్ళు, బట్టలు ఒకటి పెట్టేవాళ్ళు, షూస్ ఒకటి తుడిచేవాళ్ళు. అండ్ క్లీన్గా ఉండడం, అంటే నాన్న ఇప్పటికీ రాలేదనుకో, ఇప్పుడు కొద్ది గొప్ప ఉన్న క్లీన్లీనెస్ నాన్న చెప్పడం వల్ల, అంటే ఇట్లా అబ్బాయి అన్నకి ఇలా శుభ్రంగా ఉండాలి, ఇట్లా స్నానం చేస్తూ ఉండాలి, అండ్ టైంకి పనులు అయిపోవాలి అని. సో అట్లా ఆ డిసిప్లిన్ నాన్న చెప్పకుండా చాలా నేర్చుకున్నాను. చెప్పి నేర్చుకున్నవి ఇవి అని చెప్పచ్చు. చాలా స్కిల్స్ ఉన్నాయి. అంటే మై మామ్ అండ్ డాడ్ ఆర్ టాలెంటెడ్ పీపుల్ ఆఫ్ కోర్స్. మై ఫేవరెట్ స్కిల్ అంటే డాడీ అంటే ద వే ఆఫ్ స్పీకింగ్ కానీ, ఒకరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనే విషయం కానీ అది నేర్చుకున్నాను. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, ఐ విల్ హ్యాండిల్ ద మ్యాటర్ అనేవాళ్ళు డాడీ మా మమ్మీతో జోక్గా. అప్పుడు జోక్గా ఉండేది కానీ, బట్ యా అది దట్ ఈస్ వన్ థింగ్. అంటే డాడీ ఎక్కడెక్కడికో వెళ్ళి డాడీ జాబ్ డెసిగ్నేషన్ బట్టి కమ్యూనికేషన్స్లో సీనియర్ మేనేజర్ అట్లా ఉంటుండే కదా. సో ఆబ్వియస్లీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. మేబీ సంథింగ్ అది ఒకటి నేర్చుకున్నాను, ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. ఒక చిన్న ఇన్స్టెన్స్ ఏంటంటే, హోండా నా డాజ్లర్ బండి ఉండేది కదా, అప్పట్లో బండి 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 అని చెప్పి తిరిగే వాళ్ళం అనమాట. నా బీఆర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా, అప్పటికి బండి కొనలేదు. వేరేనేమో అపాచీ కొందాం అన్నాడు, నేనేమో ఇంకేదో ఎఫ్జీ ఏదో అన్నా. ఇంకా లాస్ట్కి డాస్లర్ అని చెప్పి డాడీ ఇంకా రంగమయ్య కలిసి డాస్లర్ ఫైనల్ చేద్దామని అనుకున్నారు అనమాట. అయితే డాస్లర్ బండి అప్పుడు నార్మల్గా టెంట్ హౌస్ వేసి బళ్ళు పెడతారు కదా అమ్మడానికి, అట్లాంటిది ఎవడో పెట్టుకొచ్చాడు. వాడిది ఎవడో నంబర్ తీసుకొని వచ్చాను, తీసుకొచ్చి డాడీకి ఇచ్చాను అనమాట. డాడీ వీడెవడో ఇట్లా వేస్తాడంట, మాట్లాడు డాడీ అంటే, ఏంటి వాడి పేరు ఏంటి, ఎక్కడ ఉంటాడు ఏంటి అని చెప్పి అందులో వాడికి ఫోన్ చేసి, వాడి పేరు నాకు గుర్తుంది, ఉత్తమ్ సింగ్ అనమాట వాడి పేరు. ఉత్తమ్ సింగ్ జీ అంటే వాడి దెబ్బకి ఇలా ఫ్లాట్ అయిపోయాడు అనమాట. ఇక డాడీ క్యా హే అని ఫుల్ అడిగారు అనమాట. నాకు అప్పుడు మస్తు అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఒకరితో మాట్లాడడం అంత పర్ఫెక్ట్గా మంచిగా ఒక ఇట్లా మాట్లాడాలా అని చెప్పి నాకు అనిపించింది. దట్స్ ఎ గ్రేట్ స్కిల్.
అది నాకు డాడీ దగ్గర నుంచి. ఇంకా మమ్మీ అంటే మమ్మీ దగ్గర ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఒక అన్నిటికంటే గ్రేటెస్ట్ స్కిల్ అది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి, అది నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ నాకు ఫుల్ పేషెన్స్ ఉందనుకో. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఓకే, బట్ ఏంటంటే మేనేజింగ్ సిచ్యువేషన్ అండ్ టక 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 పని చేయడం అనమాట. అది నేను నేర్చుకోలేదు, నాకు నేర్చుకోవాలని లేదు కానీ బట్ ఐ అడ్మైర్ దట్ స్కిల్ అనమాట. నిజం అదైతే. అంటే వెంటనే ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నామంటే నెక్స్ట్ ఇంకోటి ఏదో చేయాలి, దానికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా ఒకటి చేస్తూ అది చేసేయాలన్నమాట, చొచ్చుకుపోవాలన్నమాట. సో మొత్తానికి పని చేయాలి, ఫస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. నిజంగా అది మనం నేర్చుకోవాల్సిందే. ఇంకా అంటే వాళ్ళు నాకు లైఫ్లో ఇలా ఉండు నువ్వు ఈ పని నువ్వు ఇలా చేయని చెప్పింది లేదు, వాళ్ళిద్దరిని చూసి నేను నేర్చుకున్నదే. ఫర్ ఎగ్జాంపుల్ డాడీ ఇట్లా టూర్స్కి వెళ్ళేవాళ్ళు, వెళ్ళినప్పుడు అమ్మకి చీర తీసుకొచ్చేవాళ్ళు. అది నాకు బాగా ఏమంటారు, అలా నిన్ను నమ్ముకొని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు చెయ్యాలి అనేది ఒకటి నేర్చుకున్నాను. అండ్ క్రియేటివ్గా కూడా డాడీ చాలా ఆలోచించి చేసేవాళ్ళు. అలా వన్ ఆఫ్ ద కేసే అమ్మ బర్త్డేకి ఇట్లా బొకే ఇంకా కేక్ ఒకళ్ళు వచ్చి ఇచ్చారనమాట. అయితే అందులో రాసింది అనమాట, విత్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆర్కే అని చెప్పేసి. ఆర్కే అంటే ఒట్టి ఇనిషియల్స్ ఆర్కే కాదు, ARKAY అని రాసింది అనమాట. నేనేమో నాకేమో అర్థం కాకుండా అమ్మని అడిగాడు అనమాట. నేను అమ్మ ఆర్కే ఎవరు, ఆర్కే ఎవరు, నాన్న ఆర్కే అంటే అని. ఓ అని అప్పుడు వెళ్ళింది జ్ఞానం. సో అలా నాన్న దగ్గర నుంచి అట్లా క్రియేటివ్గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీస్, నీ అమ్మని ఎలా చూసుకోవాలి అనేది నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో అందుకనే అలా ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా నేను అమ్మకి ఒక గొలుసు సెట్ ఇంకా రబ్బర్ అదే మట్టి గాజులు లాంటివి ఒకటి కొన్నాను. ఇది ఎప్పుడు ఇంటర్కి ముందు అనుకుంటా, మా ఫ్రెండ్స్తో నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చాను. బాగుంటుంది. డాడీ కూడా అప్పుడు తర్వాత వేరే వాళ్ళతో అంటున్నప్పుడు విన్నాను, వాడు ఆ ఏజ్కి వెళ్ళి దానికి ఏదో తీసుకురావాలి, వాళ్ళ అమ్మకి తెచ్చుకోవాలి అనుకున్నాడు అన్నది. మరి అత్తయ్య గారి నుంచి చెప్తా. అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, నువ్వు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా అనుకున్న వాళ్ళకి నువ్వు ఎంత దూరం వెళ్ళాలి. సో వాళ్ళు బాధపడకూడదు కానీ నువ్వు బాధపడ్డా పర్లేదు, పని అవ్వాలి. సో ఇది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పిసుకు కూడా నేర్చుకున్నాను. ఏమంటావమ్మా, కరెక్టేనా? ప్రాక్టికల్ స్కిల్స్ అంటే మోస్ట్లీ నాన్న వేడనేకి బండి నడిపించడము, వేడనే బిట్టనేకి నేర్పించడము, బిట్టనే నాకు నేర్పించడము. సో మోస్ట్లీ బండి, సైకిల్ ఇవన్నీ నేను వేడనే బిట్టనే దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను అత్తయ్య గారి దగ్గర నుంచి కోర్స్ నేను చిన్న స్పీడ్ అప్పటికి రాదులే నాకు. కాకపోతే అంటే నువ్వు చెప్తూ ఉంటే నాకు సడన్ గా ఫ్లాష్ అయినది చాలానే చిన్న చిన్న ఉన్నాయి కానీ ఈ పచ్చడి అవి చేస్తాం కదా, లేదా గోరింటాకు రుబ్బిన అవి మిక్సీలోంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను జస్ట్ ఇట్లా వేసేసి అది కొంచెం అట్లా క్లమ్జీగా ఉండేది. అప్పుడు అత్తయ్య గారు అలా కాదు, ఇలా నీట్గా దాన్ని కొంచెం ప్రెజెంటబుల్గా పెట్టాలి అని చెప్పి, సో అప్పటి నుంచి ఎప్పుడైనా పచ్చడి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చూసుకుంటా. అంటే అది అలా కొంచెం కొంచెం ఇలా అనేసి అలా కాకుండా కొంచెం నీట్గా ఉండాలి. అంటే ఇది చాలా చిన్నది కానీ నాకు నువ్వు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న బిగ్గెస్ట్ లైఫ్ లెసన్? ఏ సిచ్యువేషన్లో అయినా కూల్గా ప్రశాంతంగా ఉండాలి, అంటే ధైర్యంగా ఉండాలి, హ్యాండిల్ చేయగలను అని చెప్పి. సిచ్యువేషన్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి అని చెప్పి డాడీ చెప్తుండే అనమాట. మనం వైజాగ్ వెళ్ళాం కదా కద్దు ఫస్ట్ బర్త్డేకి. అబ్బో ఆ రోజు నాకు చుక్కలు కనిపించాయి. ఆ రోజు ట్రైన్ ఆల్మోస్ట్ వచ్చేసింది, మనం లేట్ అయ్యాము, ఎక్కాలంటే ఫుల్ టెన్షన్ పడ్డాను. కానీ డాడీ మాత్రం ఏం కాదు ఆగుతుంది, ఏం కాదు ఆగుతుంది. అసలు నేను ఆ రోజు ఆ మూమెంట్లో నాన్న అంటే విపరీతంగా వచ్చేవాళ్ళు. అసలు నేను మామయ్య చూసి ఎంత కూల్గా ఉన్నారు, నిజంగా గ్రేటెస్ట్ థింగ్ అది అసలు. యాక్చువల్గా ఎంత కోపం వచ్చినా కూడా సటల్గా ప్రశాంతంగా ఉండాలి.
అంటే ఆ, లైక్ కాదు, అసలు ఎక్కడ first- రియాక్ట్ అవ్వాలి కూడా. ఫస్ట్ టెన్షన్ పడకూడదు అని చెప్పి నాకు పిచ్చ టెన్షన్ వచ్చింది. ఇంకా డాడీ నేను ఎత్తుకొని డిసిషన్లు పోతే లోపలికి కానీ అవసరం లేదు, నేను నడుస్తాను. అసలు నిజంగా ఇంకా మనం మేము వెళ్ళిపోతామేమో అనుకున్నాను నేను అసలు ఫస్ట్. నువ్వు మామయ్య అత్త బయట ఉన్నారా, మేము లోపలికి వచ్చేసామా, మీరు ఇంకా రాలేదు, అట్లా మాకు కనపడడం కూడా కనపడట్లేదు, ట్రైన్ మూవ్ అయితే ఏంటి పరిస్థితి, అసలు చాలా టెన్షన్గా ఉండింది అసలు యాక్చువల్గా. నిజంగా అత్త కూడా మామయ్య కూడా ఇద్దరు వాళ్ళిద్దరు దగ్గర నుంచి నేర్చుకోవాలి యాక్చువల్గా. లెసన్స్ అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ సైడ్లో నాన్నకి కొన్ని నచ్చినప్పుడు నాన్న నచ్చకపోయినా కానీ అమ్మ కోసం వెళ్ళి చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి నాకు నచ్చకపోయినా దాని హ్యాపీనెస్ కోసం నేను చేయాలి అని చెప్పి చేసేవాళ్ళు. సేమ్ అలాగే అమ్మ కూడా నాన్న వాళ్ళ సైడ్ చాలా ఇబ్బందులు పెట్టి అమ్మతో చాకరీ చేయించుకుంటున్నా కానీ అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా నాన్న ఇది కాబట్టి అంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే మనకి ఇంపార్టెంట్ అని కాబట్టి చేస్తూ ఉండేది. సో దీని నుంచి నేను నేర్చుకున్నాను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ నువ్వు ఇంకొకళ్ళ హ్యాపీనెస్ నీ వైఫ్కి నీకు కావాల్సింది నువ్వు చేయాలి అంటే ఎట్ టైమ్స్ యు ఆర్ ఆల్సో సపోజ్ టు బి రెస్పెక్టింగ్ హర్ ఫీలింగ్స్. ఎందుకంటే ఇప్పుడు నీ ఇదే కాదు కదా, తనకు కూడా వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి తన హ్యాపీనెస్ నీకు ఇంపార్టెంట్ కాబట్టి యూ నీడ్ టు రెస్పెక్ట్ దట్ అనేది వాళ్ళిద్దరి నుంచి నువ్వే నేర్చుకున్నావు. అంటే యాజ్ ఎ కపుల్గా తెలుసుంటుందిలే నీకు, అంటే జంటగా సపరేట్గా. కపుల్గా అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత పెళ్ళయ్యాక నాకేంటి అంటే ఎవ్రీ లిటిల్ థింగ్ మ్యాటర్స్ అలాట్. లైక్ ఏది చిన్నదైనా ఏదైనా అందరం కలిసి డిస్కస్ చేసుకోవాలి, లైక్ ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలి అనేది. పర్సనల్గా ఒక్కొక్కళ్ళది అంటే అత్తయ్య గారి దగ్గర నుంచి ఎంత దూరమైనా వెళ్ళాలి. అండ్ ఇంకోటి కష్టం తెలియకుండా కష్టం అనరు కానీ డే మొత్తం పనిచేస్తూ ఉంటారు, ఎక్కడ అలసట ఉండదు. ఇప్పుడు జనరల్ గా మా జనరేషన్ కి వచ్చేసరికి ఒక రెస్ట్ తీసుకుందాం, కాసేపు అలా పడుకుని వస్తే కొంచెం నేను చాలా చేసేసాను అని. అత్తయ్య గారిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తూనే ఉంటా. మరి రాత్రి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళ నొప్పులో తీపులు అని పడుకుంటే మళ్ళీ పొద్దున్నే 5 o'clock బండి నడవాల్సిందే. లైక్ నాకేమి తెలుసుకున్నాను అంటే ఏది ఎన్ని నొప్పులున్నా ఏది ఉన్నా నీ కంటిన్యూషన్ నీ డే టు డే లైఫ్ లో జరిగేది ఎప్పుడు ఆగకూడదు. నిన్ను బేస్ చేసుకుని నీ కింద నీకు మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సో నువ్వు ఆగిపోతే వాళ్ళు ఆగిపోతారు. సో కీప్ దట్ ఇన్ మైండ్ ఆల్వేస్, లైక్ ఇదిలోనే ఉండాలి అనేది అత్తయ్య గారిని చూసి నేర్చుకుంది. మావయ్య గారిని ఏంటి అంటే ఎస్పెషల్లీ పెళ్ళైన వెంటనే అఫ్ కోర్స్ ఆ పీరియడ్ మనందరికి కష్టంగా ఉండింది. మనం అందరం డల్గా ఉన్నా మావయ్య గారికి లోపల ఎలా ఉందో మరి నాకు తెలియదు కానీ బయటికి మాత్రం లైక్ హ్యాపీ ఫేస్, నాకేం కాలేదు, ఆల్ గుడ్ అని. ఆపరేషన్ జరుగుతున్నా అత్తయ్య గారి ఇంటికి వచ్చినా అక్కడ వాళ్ళందరితో హిందీ ఇంగ్లీష్ ఏవో మాట్లాడుతూనే ఉన్నారు, టీకి వచ్చిన వాడు అందరూ అని. లైక్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మావయ్య గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది కూల్. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకొకటి నేర్చుకుందాం అనుకుంటున్నది ఏంటి అంటే పిల్లల్ని వాళ్ళు పెంచినట్టు పెంచగలగడం. నాకు మీరు ముగ్గురు చాలా ఇష్టం. ద బాండ్ యూ షేర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీ 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 ప్రైవసీస్ మీకు ఉంటాయి, అట్ ద సేమ్ టైం యూ ఆల్వేస్ కీప్ దెమ్ ఇన్ ద లూప్. అలాగే వాళ్ళు కూడా. సో అలాగే పిల్లలు కూడా అలా ఉండాలి. అంటే విరాట్ మీరు ఉన్నట్టే వాళ్ళు కూడా ఉండాలి డుగ్గు వాళ్ళతో కూడా. అలా అంటే లైక్ సేమ్ బాండ్ వాళ్ళు షేర్ చేసుకోవాలి, అలా వాళ్ళని పెంచగలగాలి అనేది నేను ఎప్పుడు అత్తయ్య గారిని అడుగుతాను ఎలా పెంచారు అని చెప్పి. బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు పెంచిన దానికి నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో అందుకనే రోజు అమ్మ 6:50 to 7 అన్నదాత ప్రోగ్రామ్ చూసేది. అందులో కరెక్ట్ ఆ టైంలో 6:30కి వచ్చేది. 6:50 to 7 పశు పెంపకం అవి, అందులో పాడి పంట పశు పెంపకం అది చూసేది.
నేను కూడా చూస్తే పెంచొచ్చా బట్ యా అంటే వాళ్ళిద్దరూ మిమ్మల్ని పెంచినట్టు నేను కూడా నా పిల్లల్ని పెంచగలిగితే సక్సెస్ అయినట్టే. వాళ్ళు నీకు ఇచ్చిన గిఫ్ట్లో నీకు చాలా నచ్చేది నీకు ఏంటి, లైక్ మెమొరబుల్గా ఉన్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఏ వస్తున్నాయి? మెమొరబుల్ అంటే నాకు ఇచ్చిందో కాదో తెలీదు, ఒక సెకండ్ క్లాస్లోనో అనుకుంటా, అప్పుడు ఇంట్లో వాషింగ్ మెషిన్ కొన్నారు నాన్న. అది గిఫ్టా? గిఫ్ట్ అంటే అసలు నాకు పెళ్లి పుస్తకం అదేదో సినిమాల్లో మిస్టర్ పెళ్ళంలో టీవీ 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 అని వస్తుంది కదా, అట్లా అందరు వచ్చారు వాషింగ్ మెషిన్. అప్పుడు నాకు అది స్పెషల్. ఆ వాషింగ్ మెషిన్ నేను నాన్న వెళ్ళి తీసుకొచ్చాము, అదొక పెద్ద స్టోరీ, సర్ప్రైజ్ యాజ్ యూజువల్ సర్ప్రైజ్, నాన్న సర్ప్రైజ్లో అదొకటి. అండ్ అందులో ఏమైంది, వెళ్ళాము నేను నాన్న వెళ్ళాము వాషింగ్ మెషిన్ తెచ్చేందుకు. నేను ఇంకా చిన్నపిల్లండి, అదే చెప్తున్నాను సెకండ్ క్లాస్ ఆ టైంలో. అయితే నాన్న వెళ్ళి చూసాము, ఏది సెలెక్ట్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఆ వాషింగ్ మెషిన్ ఏమో ట్రాలీలో ఎక్కించి కూర్చోబెట్టి నాన్న బండి మీద వెళ్ళారు, నేను ఆ ట్రాలీ వాడితో ఆటోలో కూర్చున్నా. ఇంటికి తెచ్చాడు అమ్మ భయం, నాకు ఫుల్ చాలా బాగుంటుంది. అదే చెప్తున్నా సెకండ్ క్లాస్ అప్పుడు. ముందర అంటే ట్రాలీ, ఆటో ట్రాలీ అంటే ముందరే ఉంటుంది సీటు కదా. వాడేమో ఏం బాబు ఏం చదువుతున్నావు ఇది అదని మాట్లాడుతూ బండి నడుతున్నాడు వాడు. నేనేమో కూల్ ఉంది ఇది, ఇంటర్వ్యూ కాదు అంటే పెద్దగా ఆటో డ్రైవర్ అయిపోతా అంతా ఆ రేంజ్లో ఉండే అనమాట. అంటే వాడు ఇట్లా నడుపుతున్నాడు అంటే కారు కూడా నాకు అప్పటివరకు ఎక్కినట్టు గుర్తులేదు నాకు. సో దానికే మొత్తం ఇట్లా ఆటోలో ముందర కూర్చున్న ఫీల్ చాలా బాగుండేది అనమాట. కత్తిలా వాడు ఇట్లా సైడ్ కూర్చొని అడుగుతున్నట్టున్నాడు. సో ఇప్పుడు గిఫ్ట్ వాషింగ్ మెషిన్ కాదు, ఏ వస్తువు కాదు, ఎక్స్పీరియన్స్. బట్ నాకు ఆ వాషింగ్ మెషిన్ పెద్ద గిఫ్ట్ అని నాకు అనిపిస్తుంది. సో వచ్చిన తర్వాత లోపల తీసుకొస్తే అందరు వచ్చి చూడటము, ఆ చుట్టుపక్కల కాలనీలో వాళ్ళు అందరూ వచ్చి చూసారు, వాషింగ్ మెషిన్ అది అది. అప్పుడు నాకు చాలా ఇదిగా గుర్తుండే. నాకైతే చాలా పెద్ద గిఫ్ట్. ఏంటది? టీవీయా? నేనా? అంతకంటే ఏం పెద్ద గిఫ్ట్ ఇస్తారు? దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ ఫర్ దట్. ఇంకా మావయ్య గారివి మన పిల్లలకి ఏం రావాలి అని. నా సెకండ్ క్లాస్ బర్త్డేకి అనుకుంటా. సో అసలు అప్పటికి ఎందుకు అడిగానో కూడా నాకు తెలియదు. ఆయిల్ బ్యాట్ కదా, అప్పటికి ఆయిల్ బ్యాట్ అంత సీన్ లేదు. అది కూడా ఒకటి ఉంది, కానీ ఇది చిన్నది పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్. ఇది నటరాజ్ కాదు, అప్సరా కావాలని. ఎందుకంటే అప్పుడు మా క్లాస్లో ఇంక కూడా అవి తెచ్చుకున్నాడు అనమాట. అవి తెచ్చుకొని చూసా నా దగ్గర ఇవి ఉన్నాయి అంటే వాళ్ళ ముందు ఫోజ్ కొట్టడానికి, నాన్న నాకు ఇవి కావాలి అంటే నాన్న అన్నారు అమ్మతో, వీడేంటి పెన్సిల్ రబ్బర్ అడుగుతాడు, ఇంట్లో ఉన్నాయి కదా చాలా అంటే, ఏదో ఒకటి కొనిచ్చేయరాదు అంటే. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం అప్సరా సిల్వర్ ఇంకా బ్లాక్ ఉన్నది, ఇంకా పెద్ద రబ్బర్ ఉంటుంది అనమాట. అది షార్ప్నర్ కొనుక్కాను. అది కాక ఫర్ ఎవర్ గుర్తుండిపోయేదంటే ఆయిల్ బ్యాట్. నా ఫ్రెండ్ ధీరజ్ వాడి దగ్గర ఆయిల్ బ్యాట్ ఉంటుంది అనమాట. ఎంత సావగొట్టా అంటే నాన్నని, అసలు ఆయిల్ బ్యాట్ ఆయిల్ బ్యాట్ ఆయిల్ బ్యాట్ ఆయిల్ బ్యాట్ ఆయిల్ బ్యాట్. ఇంకొకటి అసలు ఆ పిచ్చి ఎందుకు వచ్చింది ఆయిల్ బ్యాట్ అంటే, వాడి దగ్గర ఉంటుంది నాకు కూడా కావాలి అని చెప్పి. ఇంకొకటి డాడీ 7th క్లాస్లోన, ఆ 7th క్లాస్లో సింగపూర్ వెళ్ళాడు. బేబ్లేడ్ అని సావగొట్టే చూడు డాడీ. బేబ్లేడ్ అంటే ఏంటి? అప్పుడు టీవీ కార్టూన్ ఒకటి వచ్చేది అనమాట, బొంగరాలాట. అది అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకురమ్మని, అసలు రోజు నాన్న కాల్ చేస్తే రోజు బేబ్లేడ్ కావాలని చెప్పారు. వచ్చినప్పుడు తీసుకొచ్చాను బేబ్లేడ్. బాగుంది, అది కూడా మెమరబుల్. అంతా 6th 7th క్లాసుల్లోనే అసలు. మరి అత్తయ్య గారు అమ్మ గిఫ్ట్ ఏమి ఇచ్చింది ఏం గుర్తు రావట్లేదు నాకు. ఓ అమ్మ విన్నావా అమ్మ, ఎవరు విన్నావు? నిన్ననే కాదు
I really feel blessed that I have 2 brothers who always have my back. And నేను అది నా గిఫ్ట్లా భావిస్తాను. Of course, yeah. వాళ్ళు రావడం ఒక ఎత్తు అయితే నువ్వు రావడం ఇంకో ఎత్తు. అండ్ నువ్వు రావడం కూడా ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సినవి. నేను ఎప్పుడో చెప్పాను అమ్మకి, ఇట్లా నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు ఎవరిని చూస్తావు అలా చేసుకుంటానని. చూపిస్తే చేసుకుంటా అనే వాళ్ళు కూడా నాకు కావాల్సినట్టే ఉండడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. మీరందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఇంట్లో చేసే వాటిల్లో అంటే ఒక రిచువల్గా మీకు అన్నిటికంటే నచ్చేది ఏంటి? ఇప్పుడైతే ఏదొచ్చినా కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము. అది ఓపెన్గా ఉండి మాట్లాడుకోవడం అది నాకు చాలా ఇష్టము. ఇంకా అదే పెళ్ళినప్పటి నుంచి ఇంకా నీకు కూడా నువ్వు కూడా చూసుకుంటావు. నాకు అది చాలా ఇష్టం. అది సంథింగ్ కొత్తది అండ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ చిన్న విషయమైనా ఏ పెద్ద విషయమైనా ఇంత దూరాన్ని ఉన్నా కూడా అందరం కలిసి దాని గురించి మాట్లాడుకోవడం నాకు కూడా నచ్చుతుంది. అది ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఇంకా హాలిడే వచ్చిందంటే నాన్న అమ్మ మేము ముగ్గురం మా రూమ్లో పడుకునే వాళ్ళము. నాన్న అమ్మ వచ్చి ఇంకా మమ్మల్ని నిద్ర లేపడము, ఇంకా ముద్దు చేసుకొని కబుర్లు చెప్పడము, అది చాలా అంటే అది చాలా ఇష్టము. అది పొద్దున పూట వచ్చి మమ్మల్ని ముద్దు చేసుకొని కబుర్లు చెప్పుకొని అట్లా ఒక 1 hour 2 hours అట్లా టైం ఊరికే అయిపోయేది. అదొకటి. ఇంకా రాత్రి రోజు ఆల్మోస్ట్ వచ్చి దేవుడు అన్నీ చెప్పడము, అంటే ఈ మామూలు హనుమానం శాసనం అవి చెప్పి గుడ్ నైట్ చెప్పి నాన్న వెళ్ళేవారు. అమ్మ మోస్ట్లీ ఆ టైంలో పని చేసుకునేది. అది అంటే ఫెస్టివల్స్కి ఒక మంచి వైబ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే హాల్ మధ్యలో ఉండేది, ఇటు పక్కన బెడ్రూమ్లో మేము పడుకునేవాళ్ళం, అటు పక్కన సఫల్ కూడా నా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో, గోల్డెన్ అపార్ట్మెంట్లో. అందులో ఏంటంటే నాకు ఇప్పటికి కూడా గుర్తు ఏంటంటే మార్నింగ్ లేచే టైం వరకల్లా మంచి దేవుడి పాటలు అవన్నీ వస్తుండేవి. సో నాకు సగం పాటలన్నీ రావడానికి రీజన్ అదే. నేను కూడా ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, అసలు నేను డైలీ మార్నింగ్ మనం కొంచెం తొందరగా లేచి ఇవన్నీ పెట్టామనుకో పిల్లలు కూడా అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయని. సో నాకు కూడా చాలా వరకు అట్లాగే వచ్చాయన్నమాట. సో పండగలప్పుడు ఎస్పెషల్లీ అవన్నీ పెడుతున్నాయి అన్నమాట. ఒకళ్ళు అవన్నీ మామిడాకులు పెట్టడము, తర్వాత అలా చేయడం నేను మోస్ట్లీ తప్పించుకునేవాడిని ఎప్పుడు. కానీ బట్ యా మేము అందరం కలిసి కూర్చొని పూజ చేసుకోవడం కానీ, కలిసి అన్నాలు తినడం కానీ, అవన్నీ వెరీ నైస్ థింగ్స్ దట్ ఐ రియలీ లైక్. రెగ్యులర్గా వెళ్ళేదంటే నాకు బాగా గుర్తొస్తుంది అంటే ఇంటి పక్కన ఆనందబాగ్లో రుచి రెస్టారెంట్ ఉండేది. అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. అది చాలా బాగుండేది. ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకునేందుకు కూడా ఉండేది, అంటే జారుడు బల్ల, స్వింగ్, ఇంకా సీసా కూడా ఉండేది. అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిచువల్ అనుకో, ఇంకా నేను వెళ్ళి అక్కడ ఏం చెప్పక్కర్లా, మంచూరియా ఉండాలి, టమాటా సూప్ ఉండాలి, మంచూరియా టమాటా సూప్లో నంచుకోవాలి, చోలే భటూరా ఉండాలి. ఇది ఫస్ట్ తినేసి ఇంకెళ్ళి ఆడుకుంటూ ఉంటే అమ్మ వచ్చి పెట్టేది అనమాట. ఇది రిచువల్ లాగా. దాని తర్వాత అంటే రిచువల్ అంటే సండే వస్తే అమ్మ ఖచ్చితంగా క్యాబేజ్ కూర చేసేది. ఆ క్యాబేజ్ కూర ఎంత ఇష్టం లేదో దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు సాంబారు ఇంకా డబుల్ కమీటానా లేకపోతే బీట్రూట్ హల్వా స్వీట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ ఇంకా తప్పక తినేసి తర్వాత ఈ సాంబార్ కోసం ఇంకా స్వీట్ కోసం నేను అది కూడా బాగుండేది. ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళేమోగా బాగా. ట్రిప్స్ అంటే ఫస్ట్ తిరుపతి అంటారు కదా. ఫేవరెట్ ఫ్యామిలీ ట్రిప్ వచ్చేసి అందరం కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళాము. మొత్తం ఫ్యామిలీ అంతా, అంటే ఇప్పుడు అమ్మ సైడ్ వాళ్ళు అందరము వెళ్ళాము. అది ఒక మంచి మెమొరబుల్ ట్రిప్. అందరూ అమ్మమ్మ తాత వాళ్ళు కూడా ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. ఇది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాము. అది కూడా మంచి ఫేవరెట్ ట్రిప్. లైక్ ఇప్పటి వరకు అట్లా ఎంజాయ్ చేయలేదు మేము అసలు. అంటే
వెకేషన్ అంటే ఇలా కూడా ఉంటుందా అనే లెవెల్లో అప్పుడు తీసుకెళ్ళారు. రిసార్ట్కి వెళ్ళి చాలా లగ్జరియస్గా, అంటే అది వన్ ఆఫ్ ద కోర్ మెమరీస్ లాగా అయిపోయింది. అంటే అట్లా ఏమంటారు, హై స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు. అంటే లైక్ దీనికి మనం అచీవ్ చేయాలి, మనము ఇలాంటి లైఫ్ స్టైల్ కోసం మనము ఇది అవ్వాలి అన్న స్టాండర్డ్ సెట్ చేసింది. అదొకటి ఇది బాగా గుర్తుంది. ఇంకా నాన్న వాళ్ళ ఆఫీస్తో కూడా చాలా ట్రిప్స్ వెళ్ళేవాళ్ళం. బట్ ఈ రెండు కొంచెం బాగా ఫేవరెట్స్ అని చెప్పచ్చు. ఓకే. నీకు మీరందరూ ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళుంటారు కదా, ఐ మీన్ ఏది ఫేవరెట్ ట్రిప్? ఫ్యామిలీ ట్రిప్స్ అంటే Obviously మనందరం మనందరం ఇక్కడికి వెళ్ళడమే main. విజయవాడకి ఆ, వెళ్ళే వాళ్ళం కదా. ఒకటి ఇంకా చిన్నప్పుడు అనుకుంటా ఉమ్, కుతుబ్ షాహీ టూమ్స్ ఎక్కడికి వెళ్ళాం, చూడిపిన వాళ్ళందరూ ఉన్నారు. ఉమ్, అప్పుడు అందరము అక్కడ పార్క్ ఉండింది, పెద్ద పార్క్, దాంట్లో అవుట్ ఆడుకుంటుండే అనమాట. డాడీ కూడా సూపర్ ఫాస్ట్ పరిగెత్తారనమాట. ఇప్పుడు నాకు ఏం ఫాన్ సూపర్ పరిగెత్తారు డాడీ అని చెప్పి అనుకున్నాను. సో అదొక్కటి మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు మేము ఆడుకున్నది అవన్నీ నాకు గుర్తున్నాయి. ఇంకా బాగా ట్రిప్ అంటే కొడైకెనాల్ వెళ్ళింది గుర్తుంది నాకు. కొడైకెనాల్ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారా? రంగ వాళ్ళు కూడా ఉండే. ట్రిప్స్ అంటే ఏదేమైనా సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్ళాల్సిందే. గోవింద గోవింద అంటే వెంకటేశ్వర స్వామిని అనడానికి కాదు కానీ రెగ్యులర్ ట్రిప్ అయితే ఇది. నాకు ఎప్పటి నుంచో మేము 5 ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉండేది. అండ్ వేణునకి పెళ్ళి అయిపోతుంది అన్నప్పుడు మేము ఒకసారి గోకాటింగ్కి వెళ్ళాం, అది బాగుండింది. నాకు అంటే రిచువల్ ఒకటి క్రియేట్ చేయాలని అయితే ఉంది. అంటే ఇక మీద ఇప్పుడు ఇంకొంచెం పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి సిట్టు వాళ్ళకి కూడా ఇంకొకళ్ళు ఉంటేగా, ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయినప్పుడు ఆర్ ఈ లోపు అయినా అందరం కలిసి అందరం కలిసి ఏదన్నా ఒక చిన్న ట్రిప్ యాజ్ అ ఫ్యామిలీ ఇయర్లీ. అంటే ఇప్పుడు మనం ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఆర్ మనం ఇండియాకి వెళ్ళాక కూడా పుణ్యక్షేత్రాలే ఎనీథింగ్ ఏదైనా అందరం కలిసి వెళ్తే ఇట్ ఇస్ ఫన్. ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఒక ఇయర్లీ వన్స్ ఒక మంచి ట్రిప్. అమ్మా వింటున్నావా? తిరుపతి షిరిడి అవి కాకుండా అయినా కూడా ఓకే. హరి ఓం. ఇందాక వాళ్ళు నీకేం నేర్పించారో చెప్పావు, వాళ్ళని ఎందుకు ఇట్టాడు చెప్పరా? చెప్పు. వాళ్ళు చిన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అని నీకు అనిపించినవి, అర్థం కానివి, నువ్వు పెద్దవాడు అయ్యాక నీకు అర్థమైనవి ఏమన్నా ఉన్నాయా? మేము ఊరికే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడము అలాంటివన్నిట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కదా. అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, అటు తిరగదు ఇటు తిరగదు అని చెప్పి. ఎందుకు తిరగదు, నేను వెళ్తాను, నన్ను ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు ఫాదర్ అయిన తర్వాత తెలుసు. అమ్మ నువ్వు అన్న నాకు గుర్తొచ్చే శ్రీశైలం ట్రిప్ గుర్తొస్తుంది. నువ్వు అన్నది ఎందుకు నువ్వు అనింది అంటే అప్పటి వరకు పడుకున్నట్టు నటించింది, కానీ నేను మా ఫ్రెండ్తో మాట్లాడేది నిండింది. ఇక్కడ టికెట్ తీసుకెళ్ళేదా అంటే వాడేమో అవి డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు, అప్పటికప్పుడు బస్సు ఉంటాయి అంటే అప్పటి వరకు పడుకున్నట్టు సప్పుడు బయటకు వచ్చేసి ఏంటి ఇంకా టికెట్లు తీసుకెళ్ళదా, ఏం అక్కర్లేదు వెళ్ళక్కర్లేదు అని. అదేటమ్మా ఏం అవసరం లేదు అని. అయితే ఇంకా మళ్ళీ మా వాళ్ళకి కాల్ చేసి మొత్తం 8 మంది వెళ్దాం అనుకుంటే నేను బిస్కెట్ అవ్వడం వల్ల ఇంకో 3 బిస్కెట్ అయితే లాస్ట్కి వెళ్ళింది 4. అయ్యో మరి అసలు ఎందుకనిందంటే ఈసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా శ్రీశైలం వెళ్దాం, లేదా నేను ఒక్కడిని వెళ్తా. అసలు ఎందుకు వద్దన్నట్టు అత్తయ్య గారు అడిగేవా? ఏమో నాకే అంతేనా, అమ్మాయి ఫస్ట్ నుంచి చాలా నమ్మకం ఉంటుంది నా మీద. ఏది ఇంటికి గొడవలు వేసుకొస్తాడు అలా అక్కర్లేని వాటికన్నిటికీ నమ్మకం ఉంటుంది, కానీ అవసరమైన వాటికి ఉండదు. నాకు తెలిసి డాడీ నువ్వు అన్నది చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అనేవాళ్ళు నువ్వు అని. అప్పుడు అంత తెలిగేది కాదు, కానీ తర్వాత ఏమనిపిస్తుంది అంటే రాత్రి పూట్ల బయటికి వెళ్తామో అలా అనేవాళ్ళము. బయట వర్షాలు పడ్డమో లేకపోతే చల్లగా ఉండడం వల్ల వద్దనేవాళ్ళు అని. ఇప్పుడు అంటే ఊరికే వద్దన్నారు కదా, సో వెనక ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు అని ఆలోచిస్తే మన మంచి కోసమే అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు రాత్రులు వెళ్తా అనేవాళ్ళు బయటికి? ఎక్కువ లేట్ నైట్స్
సినిమాలు కానీ బయట తిరగడాలు అలాంటివి. ఓకే. అబ్బో ఏమంటారు, ఒక స్టేజ్ వచ్చాక రియాలిటీ హిట్స్ హార్డ్ అంటారు కదా, అట్లా ఓ ఇంకా అందుకే అమ్మ నాన్న ఇలా చేసింది అని. సో అందులో బాగా గుర్తున్నవైతే నేను నాన్న చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అంటే నాన్న వెళ్ళేవారు, బట్ నన్ను అప్పుడప్పుడు తీసుకెళ్ళారు అనమాట. సో బిట్టు చెట్టు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సో సినిమా చూస్తుంటే అంటే నాకేమో ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు ఎండింగ్ అని అర్థమైంది కదా, ఉరికట్లా చూస్తూ ఉండేవాడిని. అన్ని సినిమాలు బాగా అనిపించేది. అయితే మధ్యలో నాన్నేమో మధ్యలో లేచి వచ్చేయడము, పద వెళ్దాము అని అనేవారు. నాకు ఇంకా సినిమా ఉంది కదా నాకు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడైతే నేను కొన్ని సినిమాలు 5 నిమిషాలు కూడా చూడలేదు, నాన్నేమో అప్పుడు అట్లా చూసారు. ఓకే, పెద్ద ఎదురకు నాకు అర్థమైంది. అదొకటి. అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు చాలానే ఉన్నాయి, కానీ వెరీ పెక్యులర్ స్టోరీ అయితే ఉప్మా గురించి చెప్పాలి. అంతకుముందు ఉప్మా వేస్తే అసలు ఉప్మా ఏంటమ్మా ఫుల్ చాలా అడిచేవాడిని. ఉప్మా చెప్పు, నన్ను కోస్తే రక్తం బదులు రవ్వ ఉప్మా వస్తుంది అది అని చెప్పేవాడు. ఉప్మా పెట్టి పెంచేసేవాడు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఉప్మా విలువ. అంటే పొద్దున్నంతా ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా మోస్ట్లీ బయట తినేవాళ్ళము. ఇంకా ఫ్రీక్వెంట్గా తింటున్నప్పుడు ఇంటికి వచ్చి టక్మని ఉప్మా తొందరగా చేసేసేది. అబ్బా ఉప్మా అని అప్పుడు అనేవాడు, కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చాక తెలిసింది. ఇక్కడికి వచ్చిన నెలకే అర్థమైంది అంటే ఉప్మా తొందరగా అయిపోతుంది, అందుకే ఉప్మా చేస్తారు అంటే. అంతమంది కదా, అంతమంది మీరు ఐదుగురికి కలిసి వెంటనే ఏదైనా చేయాలంటే అంటే ఫస్ట్ ఉప్మా అని అన్నప్పుడు బొంబాయి రవ్వ అయితే గోధుమ అయితే బొంబాయి రవ్వ చేసేది. తర్వాత కొన్ని రోజులు ఈ నార్త్ ఇండియా ఆంటీలు వాళ్ళు పరిచయం అయిన తర్వాత పోహా చేసింది. అది కూడా ఉప్మా అని నాకు ఉప్మాకి ఇంకో పేరు అని అర్థమైంది. ఈ పోహా 2-3 రోజుల తర్వాత ఉప్మానే మార్చి ఇట్లా వేస్తుంటే పోహా కూడా ఉప్మానే కదా పాప. అంటే ఆల్వేస్ ట్రైయింగ్ టు సర్వ్ వెరైటీ టు యూ. అత్తయ్య గారు కానీ మావయ్య గారి మేనరిజమ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఊత పదాలు కానీ అలాంటివి చిన్నప్పుడు ఇప్పుడు? నాన్నేమో నాన్న ఆలోచినప్పుడు అంటే ఇంట్లో ఎక్కడుందో అనిపిస్తుంది అంటే అది. ఇంకా వాళ్ళ టీచర్ చెప్పినట్టు గుండెలు వచ్చి నెత్తురు లాగుతారు. ఊరికే ఏంటది గుండెలు వచ్చి నెత్తురు లాగుతారు అంటే భయపెట్టారు అన్నమాట. పవర్ఫుల్ డైలాగ్ సినిమా. తిట్టడం ఊరికే కామెడీగా నేను చేసిన అది. ఇంకా అన్న తినేటప్పుడేమో కలిబాజ్కా చాలా అది పైన పోసుకుంటే అది బాగా చూసుకుంటే. అమ్మేమో వీరన్నారు టైప్లో నాకు రాక కాదు, చేయలేక కాదు, ఓపిక లేక అంతే అలా. అంటే ఇంకా అప్పుడు మేమేమో మాకు ఓపికలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇంకా మాకు అని చెప్పి లేచి అనుకుంటే వెళ్ళి ఆ పని చేసేవాళ్ళం. అదే మాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఏంటది పనులు చేయటం. కొత్త పేర్లతో ముద్దు చేసుకోవడాలు నాన్నవి. జింబడమే టిప్పరగి అని చెప్పి ముద్దు చేసుకోవడం నాకు కూడా అర్థం కాదు. అంతే, అదొకటి. అండ్ ఆ పదాల్లో కూడా మీనింగ్ ఎత్తుకడం అనేది డాడీ వల్ల. ఇప్పుడు ఆ పెముయరా పెగువా తెమెవా అవి ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీవన్. అవి డాడీ మేనరిజము. అమ్మ మేనరిజం ఎందుకు చెప్పను, మొత్తం పుస్తకంలో చదివేశాను నేను. సో సిచ్యువేషన్ బట్టి చెప్పగలను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే వచ్చిందంటే సంక్రాంతి వేస్తాడు జర్నీలో, వెంకటేష్ సైడ్కి వచ్చాడంటే అమ్మ గుట్టక మింగాల్సిందే. పెద్ద బాబు ఎలా చెప్తే అలా, అదొకటి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధ్యాహ్నం పడుకున్నట్టు నటిస్తుంది కానీ వెళ్ళి రూమ్లోకి వెళ్ళి రూమ్లో పడుకోదు, ఎంతసేపు హాల్లో పడుకోవాలన్నమాట. హాల్లో పడుకుంటే ఏం జరుగుతుందో తెలియాలి. గేట్ ఎవడు తీసాడు, ఎవడు పైకి వెళ్ళాడు, ఎవడు వచ్చాడు. సో ఎంతసేపు ఏం జరుగుతున్నా ఒక కన్ను వచ్చావు హాల్లో జనాలు ఏం చేస్తున్నారు అంటుంది అనమాట అమ్మకి. అదే ఎగ్జాంపుల్ ఆ శ్రీశైలం ట్రిప్ అదే. అంతసేపు పడుకొని ఉన్నది, నేను ఇట్లా టికెట్లు లేవా అన్నది తక్కువ నేనే లేదొచ్చి వచ్చింది ఇట్లా. సో ఇవే మేనరిజమ్స్.
నీలో వాట్ ఈస్ ద మోస్ట్ అమ్మ లైక్ థింగ్, అంటే అమ్మ క్వాలిటీస్ నీలో ఉన్నాయి అని నీకు అనిపించేవేంటి? అడుక్కువ, పెద్దల పట్ల మరి అవి లేకపోయినా ఈ క్విక్ విటెడ్నెస్ అదేమో నాన్న నుంచి వచ్చిందని చెప్పచ్చు. ఓకే. ఇంకా అమ్మ నుంచి అయితే పనిలో సులువు ఆర్ పని ఎలా కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది అమ్మ దగ్గర నుంచి అమ్మ లైక్ థింగ్ నాకు అనిపిస్తుంది. అండ్ కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం నాన్నలాగా అనిపిస్తాను, పని చేసేటప్పుడు అమ్మలాగా అనిపిస్తాను. అంటే వే ఆఫ్ థింకింగ్ కొంచెం అమ్మలా ఉంటుంది. నోట్లోంచి మాట ఆర్ అడ్రస్సింగ్ ఇంకొన్ని హ్యాబిట్స్ ఏమో నాన్న దగ్గర నుంచి వచ్చినట్టు. కాంబినేషన్ మా ముగ్గురికి అదే అనిపిస్తుంది. అంటే లైక్ మా ముగ్గురు వెల్ మిక్చర్ ఆఫ్. అందరిని ఇమిటేట్ చేస్తారు, అదే వాటి నుంచి వచ్చింది. అది మేము ఎవరు ఇమిటేట్ చేయాలి, అదైతే అమ్మ నుంచి వచ్చింది. అంటే అసలు నేర్పించలేదు అమ్మ. అమ్మ ఇప్పుడు ఎవరన్నా చూసింది అనుకో, అంటే వాళ్ళు నాకు కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా చేస్తుంటే నన్ను ఇమిటేట్ చెయ్యి, నాలో ఇవి ఉంది, ఈ ఫ్లాస్ ఉన్నాయి, నన్ను ఇమిటేట్ చెయ్యి అని అమ్మ ఎలా అయితే చూస్తుందో నాకు అది కనిపించేస్తుంది వేరే వాళ్ళలో. అది ఇమిటేట్ చెయ్యి, అది మాకు తెలుసు కాబట్టి ఎవరైనా ఏదన్నా తేడాగా ఉంటే ఫస్ట్ మేము కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాం. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు పాప, ఆపుకుంటున్నారు. అంటే ఇమ్మీడియట్ గా పాయింట్స్ ఇట్లా బుల్లెట్ పాయింట్స్ వచ్చేస్తుంటాయి మైండ్ లో. అత్తయ్య గారికి అయితే అసలు ఇంకా తొందరగా అనేసేయాలి. అదే అప్పుడప్పుడు వాళ్ళ ముందు కూడా అనేస్తుంటాయి. మాయ గారు ఏమో ఎవరైనా వాళ్ళు ఏమైనా వేరే యాసలో మాట్లాడారనుకో వాళ్ళ ముందే అప్పటికప్పుడు ఆ యాస అనేస్తారు. అత్తయ్య గారు ఏమో భయపడిపోతూ ఉంటారు. అంటే లైక్ అమ్మ వీళ్ళు పట్టేసుకుంటే ఇప్పుడు ఏమంటారు ఇమిటేట్ చేస్తున్నావు అని అర్థమైతే వాళ్ళు ఏమనుకుంటారు. నాన్నవి అంటే కొంచెం ఇంటెలెక్చువల్గా ఉంటాయి. నాన్న సర్కాజం కానీ అది కొంచెం అర్థం కావు. అంటే అవతల వాడు అర్థం కాకుండా అని అంటారు, కానీ అర్థమైతే తర్వాత హిట్ ఇలా అంటున్నారు కదా. సో మరి వెంటనే అవతల వాళ్ళు హర్ట్ అవ్వరు, తెలియదు వాళ్ళకి మోస్ట్లీ. అంటే ఇప్పుడు నేను అలా చేస్తున్నాను నేను నీకు అనిపిస్తుంది కదా. నేను చాలా ఫీల్ అవుతా అట్లా. అంటే చాలా ఫీల్ అవడం అంటే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరు వచ్చి ఫుల్ పట్టుకుంటారు కదా పిల్లలు, ఇద్దరు మస్తు అనిపిస్తుంది. అదే మీరు మామయ్య కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. డాడీ వస్తున్నారంటే మాకు ఫుల్ లేదన్నమాట. అమ్మని ఒక 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే? నాన్నని 3 words లో డిస్క్రైబ్ చేయండి. అత్తయ్య గారిని మామయ్య గారిని ఒక 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? అమ్మని డిస్క్రైబ్ చేయాలి అంటే లవ్, హోమ్, ఫ్రీడమ్. నాన్న 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే ధైర్యం, మోటివేషన్, హీరో. ధైర్యం, హీరో, ఇంకా డిసిప్లిన్ అంటే సెల్ఫ్ మేడ్. డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ రాకింగ్ యూత్. ఓకే, మరి అతను 3 words. అత్త పిచ్చ టాలెంటెడ్, కేరింగ్. అంటే మమ్మీ మమ్మల్ని పెంచడంలో అంటే ట్రైంగ్ టు రీకాల్ ఆల్ దోస్ మెమరీస్ అనమాట. అంటే మమ్మీ లాగా పెంచాలి అని చెప్పి నాకు ఉంటుంది. సో ఆ స్కిల్ బేసికలీ పెంచే స్కిల్ ఈజ్ వన్ థింగ్. డిస్క్రైబ్ చేయడానికి 3 words అంటే షీఈ్ ద బెస్ట్ మామ్. అంటే బెస్ట్ మామ్ అండ్ డాడ్ ఇద్దరు కూడా. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుండే అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడు మీ మమ్మీ డాడీలో ఉంటే సూపర్ ఉంటుందిరా అని చెప్పి ఎప్పుడు అనేవాళ్ళు అనమాట. సో నాకు ఎవరి పేరెంట్స్ దగ్గర నుంచి చూసినా కూడా అట్లా అనిపించలేదు. సో నాకు మామ్ అండ్ డాడ్ ఆర్ ద బెస్ట్ ఇప్పటి వరకు అని చెప్పి దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. 3 words ఎందుకు 3? సరే ఎన్నైనా అసలు సరిపోలే ఇప్పుడు వాళ్ళకి ఏంటని చెప్పి. సరే ఓకే, 3 words ట్రై చేద్దాం. మాకు నాన్నకి 3 words అంటే
నేను చేసే పెంట పనులకి చిన్నప్పుడు నన్ను ఆయిల్ పెట్ట అవన్నీ చూస్తే ఫస్ట్ పేషెన్స్ అంటాను నేను. ఆ పేషెన్స్ అంటే నాన్న అంట. తర్వాత రెస్పాన్సిబుల్ అంటే డాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఏం గోత్రు అయ్యారు, అవేవి మేము గోత్రు అవ్వకుండా ఉండేందుకు ఎంత కష్టపడ్డారు. సో అంత రెస్పాన్సిబుల్ అలా. అండ్ ఇంకా అచీవర్ లేదా గో గెటర్ అనొచ్చు. అంటే ఒక పని ఇస్తే ఎలా అయినా చేసుకొస్తారు అనమాట డాడీ. విత్ ఇన్ సెకండ్స్. నెట్వర్క్, పీపుల్, ఈ స్కిల్స్ కూడా కొంచెం డాడీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో ఏంటి అంటే ఇట్లా రెస్పాన్సిబుల్, పేషెన్స్, సోషల్ స్కిల్స్ అవి డాడీ. మరి అత్తయ్య అమ్మ అంటే బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నావు అనుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కానీ క్వశ్చన్ ఏమన్నా అవి నేర్చుకున్నా కానీ. బట్ దానికన్నా నన్ను అడిగితే టైం మేనేజ్మెంట్ అంటాను నేను. టైం మేనేజ్మెంట్, క్రియేటివిటీ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎందుకంటే డాడీ క్రియేటివిటీ ఒకలా ఉంటే అమ్మ క్రియేటివిటీ ఇంకోలా ఉండేది. అమ్మ అనుకుంది అంటే అండ్ అడాప్టబుల్ అని కూడా చెప్పచ్చు అమ్మకి. ఇట్లా నాకు ఇది నేర్చుకోవాలని అంటే ఎలానో నేర్చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ కుట్లు అల్లికలు ఎన్ని చేసింది తెలుసా అసలు. అప్ప ఆ వైర్లతో అల్లడమైనా, మగ్గం వర్క్ అయినా, స్టఫ్డ్ టాయ్స్ చేయడమైనా, పాట్ పెయింటింగ్, మరి రాదు అని కాకుండా తెలుసుకొని చేసేది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు అవి చేస్తున్నప్పుడు మాకేవి ఎక్కడ ఇంపాక్ట్ అయ్యేవి కాదు. అంటే ఒక తల్లిగా మాకు చేయాల్సినవి మాకు చేసి పెడుతుంది, ఒక భార్యగా నాన్నకు కావాల్సినవి చేసి పెడుతుంది. అవన్నీ మేనేజ్ చేసుకుంటూనే తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్ని చూసావు. అందుకు టైం మేనేజ్మెంట్, అడాప్టబుల్ అనేది నేను. సో ఇవి అమ్మకి. వాళ్ళ నుంచి మన పిల్లలకి కోర్స్ నాకైతే అన్నీ కావాలి, కాకపోతే ఏవి మన పిల్లల్లో అవి ఇంకా పర్టికులర్గా ఉంటే బాగుంటుంది. అమ్మ క్వాలిటీస్ అయితే అదే, అంటే పనిని ఎలా నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు సో ఫర్ ఎ స్మాల్ విలేజ్ గర్ల్ కమింగ్ ఫ్రమ్ ఎ స్మాల్ బ్యాక్గ్రౌండ్, అంటే అక్కడ ఏమంటారు ఫుల్ రాయల్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నుంచి ఒక బిగ్ సిటీ, అంటే భాష సరిగ్గా ఇప్పుడు మాట్లాడే యాస, భాష, హిందీ, ఇంగ్లీష్ అవి అసలు కంప్లీట్ వేరు. అక్కడి నుంచి అసలు ఎట్లా సర్వైవ్ అయ్యింది, ఆ స్ట్రెంగ్త్, ఏమంటారు కండిషన్కి తగ్గట్టు అడాప్ట్ అయిపోవడము. సో ఆ అడాప్టబిలిటీ అది. అండ్ అంత ఎక్స్పోజర్ వచ్చి అంత సెటిల్ అయ్యి ఆర్ అంటే ఒక గుడ్ లైఫ్కి వెళ్ళినా కూడా అమ్మ ఎప్పుడూ రూట్స్ని మర్చిపోలేదు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మర్చిపోలేదు. ఆ హంబుల్నెస్ అది అందరికీ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలకే కాదు, ఇప్పుడు 5, 6 కాదు, ఎవరికైనా సరే ఇవి అది అమ్మ నుంచి రావాలి అని నేను కోరుకుంటాను. నాన్న నుంచి అయితే ఈ ఆటోబయోగ్రఫీలు వాళ్ళు ఈ అనిల్ అది ధీరుభాయ్ అంబానీ, టాటా వాళ్ళకి తీస్తారు. కానీ ఇట్లాంటి స్టోరీలు కూడా అది తెలియాలి అందరికీ. ఇట్స్ అట్లీస్ట్ మన పిల్లలకైనా మనం చెప్పుకోవాలి. ఇట్స్ ఆ జర్నీ నుంచి ఏమంటారు ఇన్స్పైరింగ్. అదొక్కటే చెప్పగలను. The man he became, self-made man from It's okay. From the boy he was, ఏమంటారు ఐ మీన్ he could have gone any, అంటే ఏదైనా అవ్వచ్చు. ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. అండ్ అంత ఒక రిచ్నెస్ నుంచి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి తనకి ఫ్యామిలీ ఏర్పరచుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకొని అండ్ అంటే ఆ డిసిప్లిన్, ఆ జర్నీ అనేది అసలు అవుట్ స్టాండింగ్. అంటే ఇంత అవుతూ కూడా ఫ్యామిలీ వాల్యూస్, అంటే ఫ్యామిలీని ఇప్పుడు ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీ ఉండాలి, అందరూ కలిసి ఉండాలి.
అనేది మెయిన్. ఇప్పుడు నువ్వు నాకు కూడా అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అంటే నాకు ఇనిషియల్గా నువ్వు చెప్పినప్పుడు నాకైతే ఒక సినిమా స్టోరీ లాగానే అనిపించింది. అన్ని ఛాలెంజెస్ని తట్టుకుంటూ నిజంగా దట్ ఇస్ అ వెరీ ప్రౌడ్ థింగ్. అండ్ మీకు కూడా మనిషి బట్ మీకు కూడా చెప్పుకోవడానికి అంటే చెప్పుకోవడానికని కాదు, బట్ ఇన్ జనరల్ మీకు కూడా ఫీల్ అవ్వడానికి లైక్ హూ యువర్ పేరెంట్స్ ఆర్ అంటే ఆ ఫీలింగ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అనే ప్రైడ్ ఒకటి వస్తుంది కదా. సో అది అండ్ నా అంటే మన పిల్లలందరికీ నాకు అనిపించేది మావయ్య గారి పాజిటివిటీ రావాలని నేను చాలా కోరుకుంటాను. ఇంకా సర్ప్రైజెస్ ఇవ్వడం. ఇందాక ఇప్పుడు ఏమి వచ్చినాయి నేర్పించకుండా అన్నాడు, అది కూడా నాన్న దగ్గర నుంచి ఆ సర్ప్రైజ్ ఇవ్వడము అది వచ్చింది. అండ్ అత్తయ్య గారిది కూడా అంటే లైక్ ద వే షీ డీల్స్ సిచ్యువేషన్, ఏ పనైనా కానీ కరెక్ట్గా మనకి ఇప్పుడు అక్కడ ఏం జరగాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది రాదర్ దాన్ ఎమోషన్స్ని వాటిని. అంటే ఒక పని ఉంది అంటే ఇంకా ఆ పని అయిపోవాలి అండ్ ఆ పనిని ఎట్లా చేయాలి అని పని గురించి ఆలోచిస్తారండి. ఇప్పుడు ఎవరు ఆ పని ఇచ్చారు, ఆ పని నేనెందుకు చేయాలి, అవంతా సెకండరీ, అవేం ఉండవు. ఇప్పుడు ఒకటి ఉంది, ఒక టాస్క్ ఉంది అంటే దానికి సొల్యూషన్ ఐ విల్ ఫైండ్ ఇట్, రెస్పాండ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు కూడా అదే ఉంది. అట్ ద సేమ్ టైం అంటే ఏ పనైనా కానీ వై కాంట్ ఐ డూ ఇట్, అంటే వై షుడ్ ఐ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాక దట్ క్యారెక్టర్ ఆఫ్ హర్స్ మనకు ఇబ్బందిగా ఉంది, అయ్యో ఇబ్బంది పడుతున్నారు అని. కానీ చిన్నప్పటి నుంచి ఒక అడల్ట్ ఆ ఏజ్ వరకు అట్లీస్ట్ ఆ మైండ్ సెట్ అనేది మన పిల్లలకు ఉంటే చాలా బాగుంటుంది. అంటే లైఫ్లో చాలా క్రియేటివిటీ ఉంటుంది అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఐ క్యాన్ డూ దిస్, నేను ఇది చేశాను, నేను చేయగలుగుతాను. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కనిపిస్తుంది కదా దీనిలో అన్ని అమ్మాయి కథలు హడాడిగా పని చేసేస్తూనే ఉండాలి, ఎంతసేపు చోట కుదురుగా కూర్చోలేదు. అది మరి అమ్మదో నీదో అత్తేదో తెలియదు కానీ మొత్తానికి ముగ్గురిది కలిపి వచ్చిందో. అలా పని చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, భయం లేకుండా అదొకటి రావాలి. అండ్ డాడీ నుంచి అంటే అదే ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఏ వచ్చినా ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. సో స్పెసిఫిక్గా అంటే నాకైతే అదే బాండ్. ఇప్పుడు విభాగ్ కూడా ఇప్పుడు విరాట్తో కానీ పిల్లలతో ఇప్పుడు మీరందరూ వీణన్న ఎలా షేర్ చేసుకుంటున్నారో పిల్లలతో కూడా అలా స్ట్రాంగ్ బాండ్, ప్రతిదీ షేర్ చేసుకోవడం, ఇంట్లో ప్రతి చిన్న వాటిల్లో వాళ్ళల్లో కూడా అది రావాలని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి కష్టం సుఖం తెలియాలి పిల్లలకి. లైక్ ఇది లేదు అంటే వాళ్ళకి ఇది లేకపోయినా నేను ఆడుకోగలను, ఉండగలను అనేలాగా పిల్లలు అడాప్టబుల్గా రెండింటికి ఉండాలి అనేది నేర్పించాలి పిల్లలకి. నాకైతే అది అనిపించింది. మెయిన్గా అయితే అది పిల్లలందరితో మనం ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఎలా అంటున్నామో పిల్లలకు కూడా అది కంటిన్యూ అవ్వాలి. అదే మనం ఇప్పటి వరకు చాలానే మాట్లాడుకున్నాము. ఇంకేదన్నా నీకు మీ చిన్నప్పటి నుంచి ఇది కానీ ఏదన్నా ఆర్ ఎనీ మెమరీ నీకు ఇంకేదన్నా మిగిలిపోయినది? అలా లేకపోతే నాలాక ఇంగ్లీష్లో లాంజివిటీ, యాక్టివిటీ, క్యాప్టివిటీ ఏదో ఇల్లు యాజ్ బుష్ ప్యాచ్ అంటున్నాను. ఫన్నీ మూమెంట్ కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కానీ నాకు అదన్నీ చెప్పచ్చు. ఏంటంటే ఒకసారి నాన్న పొద్దున్న బాంబేకి వెళ్ళారు, 2 daysలో రావాలి మామూలుగా. అయితే వెళ్ళారు, అంత సర్దిందమ్మ. అయిపోయిన తర్వాత సాయంత్రానికి వచ్చేసారు. వచ్చేస్తే నాన్నలో నుంచుంటే అమ్మ లోపల కూడా రానేలేదు. ఇలా బొట్టు అలాగే ఉంది అసలు ఎక్కడికి వెళ్ళి బాంబేకి వెళ్ళారా ఆఫీస్కి వెళ్ళారా అన్నమాట. నాన్నేమో పొద్దున్న వెళ్ళి ఫ్లైట్లో వచ్చేసారు అనమాట. 2 daysలో రావాల్సింది. అప్పుడే వచ్చేసరికి ఇంకా అప్పుడు
అంటే మాకు చాలా నాన్న చాలాసార్లు క్యాంప్కి అట్లా వెళ్ళేవాళ్ళు కానీ సో ఆ కాన్ఫరెన్స్ అదేదో అయిపోయింది, ఇంకా వెంటనే ఫ్లైట్ ఎక్కువ వచ్చేసారు. అది బాగా బిగ్గెస్ట్ థ్రిల్, అంటే నాన్న ఫ్లైట్లో వచ్చారు అప్పుడు అనేది బిగ్గెస్ట్ థ్రిల్ ఒకటి. మమ్మీ డాడీని ఎక్కించినప్పుడల్లా ఫుల్ నవ్వు వస్తుంది. అవే పని చేస్తుంది. మీరు యాక్చువల్గా అత్త బయట ఉన్నప్పుడు బయట ఉండేది కదా, అసలు మీరు ఎలా మేనేజ్ చేసుకునే వాళ్ళు అప్పుడు? అవో బోల్డ్ అని స్టోరీలు అయ్యేవి అప్పుడు. ఏమంటారు, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, అట్లా మేము ముగ్గురం ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంట్లో మమ్మీ కూర్చునేది దూరంగా. నేను ఎక్కువ కాదేమో కానీ వేణనే సిట్టు వాళ్ళు ఫుల్ వెయిట్ చేస్తుండే. ఫస్ట్ దగ్గరలో ఏముంటే అవన్నీ తీసిరేస్తుండే అనమాట అమ్మ. ఫైనల్గా లాస్ట్ అల్లరి చేస్తుండే. ఇంకా పీక్స్ మూమెంట్స్కి వెళ్ళడానికి అందరిని పట్టుకొని కొట్టి తీసుకెళ్ళి బాత్రూంలో పడేయడం, అదొకటి మాత్రం బాగా గుర్తుంది. అది ఎక్కువ సార్లు కాలేదు కానీ ఒకసారి అయితే అయింది. ఫైనల్గా నీకు మా అమ్మాయికి లేకుండా బెస్ట్ మెమరీ ఏదైనా ఒకటి షేర్ చేయి. నాకు నాటాలో టాప్ స్కోర్ వచ్చిన డాడీ వెళ్ళి చూశారు. బీఆర్కి జాయిన్ అయ్యేటప్పుడు నాటాలో మంచి మంచి మార్క్స్ వచ్చే స్టేట్ 48 ర్యాంక్ వచ్చిందని చెప్పి డాడీ వెళ్ళి చెప్పారనమాట. అప్పుడు రంగ వాళ్ళు వేరే అర్జెంట్లో ఉంటుండే కదా, నేను అప్పటికి స్నానం చేస్తుండే. 48 ర్యాంక్ వచ్చిందని చెప్పి డాడీ చెప్పారు అనుకుంటా. నాకేందుకు వస్తుంది 48 ర్యాంక్ అని చెప్పి నేను తర్వాత డాడీ మంచి ఫీల్ అయ్యారు. అది మంచిగా అయినాము. ఇది తర్వాత చాలానే ఉన్నాయిలే మనం ప్రాజెక్ట్స్ అప్పుడు, తర్వాత ఆఫీస్ అవార్డ్స్ వచ్చినప్పుడు. ఓన్లీ మీకు మావయ్య గారికి మీకు అత్తయ్య గారికి ఉన్న మెమరీ గుర్తుండేదేమన్నా? నాకు బాగా గుర్తుండిపోయేదంటే ఒకసారి నేను డాడీ మియాపూర్కి వెళ్ళి వస్తుంటే మా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. నేను బండి నడుపుతున్నప్పుడు డాడీ నేను ఇద్దరం పడిపోయాము. అప్పుడు దెబ్బలు అంత బాగా ఏం తగలేదు కానీ నాకు ఫుల్ ఇది అనిపించింది అనమాట. అంటే నేను సరిగ్గా బండి నడపకపోవడం వల్ల డాడీకి దెబ్బ తగిలింది అన్నది. ఇది ఎప్పుడు? 2011లోనో 12లోనో అనుకుంటా. 2017లో వచ్చాను, 2014 అనుకుంటా. అంటే బండి మీకు వచ్చా? బండి అప్పటికి వచ్చి నాకు. తర్వాత ఇంకా అసలు నేను ఎప్పుడు బండి నడపదలుచుకోలేదు అనమాట. తర్వాత డాడీ వెళ్ళి ఈ పని చేసుకున్నారా అంటే, ఏమో డాడీ నాకు బండి నడపాలంటే భయం వేస్తుంది అన్నట్టు చెప్పాను అనమాట. అప్పుడు డాడీ కూర్చోబెట్టి చెప్పారు, ఒక్కసారి అలా అయినంత ప్రతిసారి అవ్వదు, జాగ్రత్తగా ఉంటే ఏమవ్వదు అని. సో ఇలాంటి డిస్కషన్ నాకు ఎప్పుడయ్యేవి అంటే, నేను డాడీ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు. ఇది కొంచెం పెద్ద అయ్యాక. అదే చిన్నప్పుడు కూడా నాకు అలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు మమ్మీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మమ్మీని ఇమిటేట్ చేయగలుగుతున్నాను, అలా జరుగుతుంది. కానీ నేను ఒకవేళ డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఇంకోలా ఉండేదేమో. ఈ బయటికి వెళ్ళి నేను డాడీతో ఏమైనా తీసుకొచ్చేటప్పుడు అప్పుడు బండి వెనకాల కూర్చున్నప్పుడు నేను చాలా షేర్ చేసుకున్నాను చిన్న చిన్న విషయాలు. అంటే డాడీ నేను అందుకే నాకు పేషెన్స్ కూడా అన్నది. అందుకే డాడీ నేను చెప్పి వాళ్ళని ఎంత చిచ్చోరావు అంటే కూడా అవన్నీ కూడా వినేవాళ్ళు చిన్నప్పుడు. అది మెల్లగా అమ్మకి ఎప్పుడు షిఫ్ట్ అయిందంటే, ఎప్పుడైతే నా టైం స్పెండ్ చేయడం అమ్మతో ఎక్కువైందో ఆటోమేటిక్గా అమ్మ సైడ్ వెళ్ళింది అనమాట. సో డాడీతో అది మెమరీ. అమ్మతో ఏంటంటే ఇంటర్లో ఒకసారి ఇలాగే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా తినడానికి అని చెప్పి వెళ్ళి కీసరగుట్టకి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్స్తో కారు డ్రిఫ్ట్ చేయడాలు అవన్నీ చేసి వచ్చాను అనమాట. అయితే చేసి వచ్చాక అమ్మకి చెప్పాను, అమ్మ చెప్పాలి, నేను ఫస్ట్ తినేసి వస్తాననే చెప్పాను. లంచ్ అక్కడ చేసుకొని అట్టించట్టు కీసరగుట్టకి వెళ్ళాం అనమాట. మేము వెళ్ళి అక్కడ ఫుల్ రచ్చలేపారు మా వాళ్ళు. 2 కార్లు 3 కార్లు ఉండినాయి. వాటితో డ్రిఫ్ట్లు చేయడాలు, అక్కడికి వెళ్ళి వీళ్ళు అవన్నీ బర్న్ అవుట్లు చేయడాలు అవి చేసాము. ఏమో నాకు ఎక్కడో గుండెలో కొంచెం తప్పు చేస్తున్నా అనిపించింది. తర్వాత వచ్చి అమ్మకి చెప్పాను అనమాట, అమ్మ నేను ఇట్లా కీసరగుట్టకి వెళ్ళొచ్చాను, నీతో తినడానికి వెళ్తున్నా అని చెప్పాను. అది చేశాను కానీ అట్నుంచి అటు వెళ్ళాము అంటే, మరి చెప్పలేదేరా నేను. అమ్మ ఏమో అప్పుడు ఎందుకో భయం వేసిందో ఏమో, ఇప్పుడేమో నాకు సరిగ్గా చెప్పా. తర్వాత ఇట్లా వెళ్ళాము ఫ్రెండ్స్ అందరము. అక్కడక్కడ కొంచెం దేవుడి దర్శనం చేసుకొని అక్కడ ఖాళీ స్పేస్ ఉంటుంది అన్నమాట, అక్కడ చేసాము అన్నది చెప్పాను. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకు, చెప్పేసి వెళ్ళు అన్నట్టు అన్నాను. ఈ 2 మెమరీస్. డాడీతో ఏమో అలా షేర్ చేసుకున్నది, అమ్మతో ఏమో ఇలా చెప్పకుండా చేసింది. అండ్ అమ్మతో ఏంటంటే ఇట్లా మాట్లాడి
ఇప్పుడు కూడా అమ్మ అదే అంటుంది, ఏదో ఒకటి చేసి మొత్తం రాబట్టేస్తాను నా దగ్గర నుంచి, నాకేం చెప్పవు కానీ నా దగ్గర నుంచి అన్ని లాగుతూ ఉంటుంది. అదే మాట్లాడి అలా అలవాటు అయిపోయింది అమ్మతో. ఇంకా అవి కాకుండా మెమరీస్ అంటే ఈ ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు నాన్న ఏదో కలర్ పని చేసేవాళ్ళు, అమ్మ పెడుతూ నాన్నేమో అలా ఒక ఏమంటారు ముక్కులు పెద్ద చేసి ఇలా ప్రౌడ్లా ఫీల్ అవుతుంటారు. అమ్మేమో ఎందుకు చేశారు ఇది అంటే నాన్నేమో కూరగా నవ్వుకుంటూ ఉంటారు. సో అవి నాకు చాలా నచ్చేది. నాకు ఒకటి గుర్తొచ్చి చెప్తుంటా. ఒకసారి అమ్మ సఫల్ కూడా ఇంట్లోనే, కొత్త ఇంట్లోనే అమ్మ ఎందుకో జస్ట్ అట్లా బయటికి వెళ్ళినట్టున్నారు. నేను ఇంట్లో ఉన్నాను, ఏదో ఆయిల్ హాట్ ఆయిల్లోనో ఎందుకో ఏదో చేయడానికి మామయ్య గారు ఒక ప్లాస్టిక్ స్పూన్తో హాట్ ఆయిల్లో ఉల్టా తిప్పి మరి ఏదో చేశారు. మీరు లేరు, ఏదో చేశారు. అంటే ఎందుకు నాకు అనేది గుర్తులేదు కానీ కిచెన్లోంచి అంటే అత్తయ్య గారు అప్పుడే వచ్చారని పాప స్పూన్ పడమని అదేంటంటే స్పూన్ హెడ్ అంతా కరిగిపోయింది హాట్ ఆయిల్లో వేసి. నేనైతే ఇలా చూస్తూ ఉన్నాను, అత్తయ్య గారు కోపంగా చూసారు, ఏం చేశారు మీరు అసలు అని చెప్పి. బయటకు వచ్చేస్తాను. అదే అలా అత్తయ్య గారు కోపంగా చూస్తే మామయ్య గారు ఏంటో చాలా అంటే మురిసిపోతారు. అంటే ఇప్పుడు మనం విరాట్ మిహిర్ కోపంగా చూస్తే మనకు నవ్వు వస్తుంది కదా, అలాగా. యా ఇంకా నాకు వాళ్ళతో చాలా మెమరీస్ ఉన్నాయిలే, దో ఇక్కడ ఉన్నా కూడా. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగుండింది చాలా. అంటే మంచిగా, అంటే ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం ఉరుకులు పరుగులుగా ఉంటాము, డైలీ రొటీన్లో బిజీగా ఉంటాం కదా. సో ఇక్కడ కూడా క్లాసులు జరిగినాయి, బట్ స్టిల్ వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. మనం అంటే కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాం పిల్లలతో, వాళ్ళు చాలా ఆడుకున్నారు. అంటే వాడికి ఇప్పటికీ అవి అంటే ఇండియాకి వచ్చిన వాటికంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినవి విరాట్కి కొంచెం గుర్తున్నాయి. సో నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను అత్తయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెషిన్ కొనుక్కొని కుట్టడం కూడా నేర్చుకున్నా అత్తయ్య గారి దగ్గర అని చెప్పి నేను అనుకున్నాను. షాప్ పెట్టండి ఇక్కడ బయట మార్క్ ప్లాట్స్ లో, నేర్చుకుంటా నెక్స్ట్ టైం. ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే చాలా నాకు ఇప్పుడు గుర్తొచ్చేది అయితే ఇదే, ఏంటిది బల్బు. బల్బే, అది పగలగొట్టాను. తర్వాత ఏమైందంటే ముగ్గురు వచ్చి వాడుకున్నాం ఏం తెలియనట్టు. ఆ అమ్మాయికి మరి ఎలా తెలిసిందేమో, నేనేమో ఎప్పుడు మధ్యలో పడుకుంటాను అనమాట. నేను ఇటు సైడ్ ఏమో బిట్టనే అటు ఏదైనా పడుకుంటాను, నేను మధ్యలో పడుకుంటాను. ఆ రోజు ఏమైందంటే నేను ఇటు సైడ్ పడుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ కానీ నేనున్నాను అనమాట పడుకున్నప్పుడు. మా దగ్గరికి వచ్చి మొహం మీద మొహం పెట్టి పిలిచింది అనమాట. నాకేమో అప్పుడు కళ్ళు మూసుకుని అమ్మకి అర్థమైపోయింది నేను పడుకోను. నేనేమో నవ్వే అన్నాను, బల్బు పగలు కొట్టారు అయిందన్నమాట నాకు. సో ఇది నాకు చాలా ఫన్నీయెస్ట్ మూమెంట్ అమ్మతో. డాడీతో ఏమో డాడీతో ఏంటంటే అమ్మ నాన్నని ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట ఊరికే. అలా వచ్చినప్పుడు సేమ్ డాడీని ఐస్ట్రీట్లో తీసేసి ఇట్లా కనుమమ్మలు ఎత్తేస్తుంది అనమాట. డాడీ గురించి ఏమన్నా చెప్తున్నా, అమ్మ గురించి ఏమన్నా చెప్తున్నా, అసలు ఇట్లా కనుమ ఆహా ఆహా అనేది అనమాట. అప్పుడు అలా సేమ్ ఒకసారి డాడీని ఇమిటేట్ చేస్తే డాడీ నవ్వారు చూడు, ఫేస్ మొత్తం ఎర్రగా అయిపోయింది అనమాట నవ్వి. అప్పుడు కూడా అమ్మ ఆగలేదు అనమాట, కంటగడలాగా ఎలా అయిపోయింది చూడు ఫేస్ అని చెప్పి ఇంగ్లీష్ ఇస్తుంటారు అనమాట అమ్మ. సో అది బాగుంటుంది. ఇంకొకటి వేడనే ఫోన్లో వీడియో ఉంటుంది అనమాట. నేను వేడన్నయ్య బిడ్డనే అక్కడ కూర్చొని ఉంటాము, ఇక్కడ టీవీ ఉంటుంది. అమ్మేమో మా ముగ్గురికి ముద్దలు పెడుతుంటే నాన్నేమో అమ్మగారికి మ్యాగీ పెడుతూ ఉంటాడు. బాగుంటుంది నాన్న పెట్టేది. ఇప్పుడు మాయ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ వాట్ డూ యు వాంట్ విష్ ఫర్ హిమ్ ఆర్ అత్తయ్య గారు మాయ గారి ఇద్దరికి కలిపి ఏం చెప్దాం అనుకుంటున్నారు? డాడీకి విష్ అంటే నేను తొందరగా కోలుకొని చేయి ఇంకా కాలు కూడా వస్తే బాగుండు అని నేను అనుకుంటాను. దానికి నేను ఏం చేయగలడానికైనా నేను రెడీ. అండ్ టుగెదర్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటానంటే
ఎంజాయ్ యువర్ లైఫ్. మీరు ఇప్పుడు ఏమి మా గురించి ఆలోచించి ఇంకా చేసుకోకర్లేదు. హ్యాపీగా పిల్లలు మనవాళ్ళు మీరు ఏదనుకుంటే అది చేసుకోండి. డబ్బుల గురించి వాటి గురించి ఆలోచించకండి. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారేమో అట్లా ఏం లేదు. మీకు ఇంకా అనుకోని తీరని ఇది వెళ్ళాలనుకున్నవి అలా ఏమున్నా చెప్పండి, చేస్తాము. వి విల్ ఎంజాయ్. ఓకే, ఫైనల్గా మామయ్య 6 years సో వాట్ యూ వాంట్ టు సే? What do you want to say? I love you so much, Daddy. హ్యాపీ బర్త్డే మామయ్య, వి లవ్ యూ సో మచ్. వాళ్ళ షష్టి పూర్తి సందర్భంగా మనస్ఫూర్తిగా నువ్వు వాళ్ళ కోసం కోరుకునేది, వాళ్ళకి విష్ చేసేది. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే అమ్మ. ఇప్పుడు నాన్న ఏజ్ ఎంత, నీ ఏజ్ కూడా అంతే కాబట్టి మీరు మాకే కాదు చుట్టుపక్కల చాలామందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు డాడీని 60 years జర్నీ అయితే అసలు నాకు ఇంక వర్డ్స్ లేవు చెప్పాలి అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చే ఫేజ్లో కూడా మీరు రిలాక్స్ అవ్వాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మీ లైఫ్లో చాలా చేశారు, ఇంకా ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇన్ని రోజులు కష్టపడ్డారు, మీరు కాస్త తిరగండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. గొడవ పడొద్దని నేను చెప్పను, గొడవ పడండి, హ్యాపీగా ఉండండి. కాకపోతే అంతే. ఇప్పుడు గొడవలు అనేవి సహజమే. ఇప్పుడు మేమిద్దరము ఎలా అయితే ఉంటామో, కపుల్స్ అయితే ఎలా అయితే ఉండాలో, అది కూడా ఒక ఇన్స్పైరింగ్ జర్నీ మీ నుంచి మేము నేర్చుకున్నది. ఇప్పుడు నాన్న ఎలా అయితే అమ్మని ఎంత బాగా చూసుకునేవారు, నేను అందులో అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ అన్న తనని చూసుకుంటే నాకు చాలా అనిపిస్తుంది. అంటే ఎలా అయితే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అండ్ అమ్మ ఒపీనియన్ తీసుకునేవాళ్ళు, కలిసి అంటే ఇప్పుడు ఏమంటారు, పుల్లా చేర్చి ఒక గూడు తయారు చేసినట్టు ఇద్దరు అట్లా ప్రతిరోజు ప్రతి ఇన్సిడెంట్ని అట్లా మాకు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు అదొక లెసన్లా ఉంటుంది. సో మీ ఇద్దరి కాంబినేషన్, మీ ఇద్దరి జర్నీ అదొక ప్రతి చాప్టర్ మాకు ఒక లెసన్ లాంటిది. సో ఇలా అయితే ఇట్లా ప్రాబ్లం వస్తే నాన్న ఏం చేసేవారు లేదా అమ్మ ఏం చేసేవాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు, అవన్నీ తలుచుకుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీరు మాకు ఎలా అయితే స్ట్రెంగ్త్గా ఉన్నారో ఇన్నేళ్ళు, మీకు మేము ఇప్పుడు అలా ఉంటాము అని అంత ఫ్రీడమ్తో ఉండండి. అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మ నాన్న ఉంటారు. అలా మేము అనుకున్నాము, మీరు ఇప్పుడు ఆ స్టేజ్కి మేము వచ్చాము అని నమ్మండి. సో మా మీద రిలై అవ్వండి, దేనికి వెనకాడక్కర్లేదు, అది ఒకటి చెప్తాను. ఇంకా హెల్త్ జాగ్రత్త నాన్న, అది ఇంకా అందరం హ్యాపీగా ఉన్నాము, ఏదున్నా మేమున్నాము. వీడికి టైం ఉందా, వీడికి టైం లేదా, లేకపోతే పిల్లలు వచ్చేసారు, వీడి దారిని వీడు చూసుకుంటాడు, అవన్నీ సెకండరీ. అంటే అవన్నీ ఇవాళ వస్తాయి, రేపు ఉంటాయి, అంటే ఆ టైమింగ్ ఆ బిజీ కుదురుతుంది లేదు. సో మీకు ఎప్పుడు ఏది అనిపించినా అది చేసేయండి. మా విషయంలో మొహమాట పడకుండా అడగండి, మొహమాట పడకుండా చేసేయండి, చేయించుకోండి. అది నేను అర్థం అనుకున్నాను అంతే. నువ్వేమో చెప్దాం అనుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే మావయ్య గారు, మీ ఇద్దరికి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఆయన చెప్పిందే అంత, బట్ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీకు నచ్చిన పనులు మీరు విడివిడిగా చేసుకోండి, కలిసి కూడా చేసుకోండి. మనందరం కలిసి ఇంకా ఎన్నో మెమరీస్ మనము కలిసి బిల్డ్ చేసుకుందాము. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఉన్నారు, సో వాళ్ళందరికీ నానమ్మ తాతలతో ఎన్ని కుదిరితే అన్ని మెమరీస్, స్పెషల్ మెమరీస్ క్రియేట్ చేస్తూ ఉందాము. వాళ్ళైతే చాలా ఈగర్గా
ఉన్నారు. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా పెళ్ళి చేసినందుకు. అండ్ ఈ లవ్లీ ఫ్యామిలీలో నన్ను కూడా పార్ట్ చేసుకున్నందుకు. లవ్ యూ. వినిపిస్తున్నామా, కనిపిస్తున్నామా? హలో, వస్తున్నా. వీడియో ఉంటుందా? మళ్ళీ మళ్ళీ చేయండి, స్నానం చేసాయి ఇవాళ అసలు. చెక్ చెక్ మైక్ చెక్ మైక్ చెక్. మాయ గారు అత్తయ్య గారు మాయ గారు వాళ్ళు ఐ మీన్ అత్త మామయ్య కట్ కట్ వింటూనే ఉంటాడు. వింటూనే ఉంటాడు. నిరంతరం మాత్రం టీవీ నా స్టాప్ ఇట్ ఓకే.